తనను తాను 3 విధాలుగా బయలుపరుచుకున్నాడు అనే మాట ఎక్కడుంది? ఆ మాటకు అర్థం ఏంటి, ఈ మాటకు అర్థం ఏంటి? నువ్వు చెప్పింది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి? మనం అడిగే ప్రశ్న ఒకటి, వాళ్ళు చెప్పే సమాధానం ఇంకొకటి, మ్యాచింగే ఉండదు. కానీ ఏం అడుగుతాం మళ్ళా, పెద్ద అయినా పాస్టర్ గారు అసలే మళ్ళీ ఏం చికాకు పెడతాం ఆయన్ని అని, అవును అయ్య గారు ప్రశ్న ఓకే ఓకే అని వెళ్ళిపోతాం తప్ప పర్టికులర్ అడిగితే ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో భాష, అది భాషణ సందర్భం. నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? ముగ్గురు, ఒక దేవుడు 3 రూపాలుగా లేదంటే ముగ్గురుగా వ్యక్తపరుచుకున్నారు అనేటటువంటి మాట ఎక్కడుంది? ఇది మీకు కూడా కాదు, మాకు కూడా అర్థం కాలే, ఇది ఎప్పటికీ అర్థం కాదు, బతికుండగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. ఇది అర్థం కానంత మాత్రాన మనకి ఏ నష్టం జరగదులే. ఫీలింగ్ ఏది డైరెక్ట్ ఓపెన్ చెప్తుంటే, అర్థం కాకపోయినా పరలోకం ఏం మిస్ అవ్వదట. ఆ దేవునికి మొదటగా క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగునని మరి ఆయన మాటలు వినాలి, సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే వందనాలు. ఇది వేములవాడ, సిరిసిల్ల జిల్లా. సిరిసిల్ల చాలా చిన్నది కదా ఊరు, చిన్నది అయినప్పటికీ కూడా అధికారం ఉంది కాబట్టి ఆయన కేటీఆర్ జిల్లా చేసేసాడు. ఓకే, జిల్లా ఇప్పుడు మీకు చాలా దగ్గర కదా, 10 కిలోమీటర్ 10 కిలోమీటర్. ఓకే, సో ఇది వేములవాడ. ఓకే, చాలా సంతోషం. మరి ఇప్పుడు చెప్పండి, జనరల్గానే చెప్పండి అన్న. అయితే అసలు మన ఫస్ట్ దేవుని కుమార్ నుంచి రావడం ఎందుకంటే ముఖ్యంగా అదే అవసరం కాబట్టి అయితే చాలా వరకు చాలా బైబుల్ పరంగా కాకుండానే లోకంలో చాలా వరకు మేము విన్నటువంటి లేదా మీ చర్చికి వేరే వెళ్తున్న చర్చిలో కూడా త్రియేక దేవుడు ఆయననే ఈయన 3 అవతారాలుగా ఉన్నవాడు అని చెప్తున్నారు. ఇంకో కొందరేమో 3 దేవులుగా ఉన్నారు కానీ 3 వేరుగా ఉన్న దేవుళ్ళే కానీ ఒక్కటే అంటున్నారు. ఇంకొందరు అయితే తండ్రి మాత్రమే దేవుడు, కుమారుడు ఆయన ఎవరు కాదు, దేవుని కుమారుడు ఆయన అని కొందరు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ కూడా డిఫరెంట్ గా ఉన్నాడు, ఆయన కూడా దేవుడే కాదని చెప్తున్నారు. కానీ ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి అనేది డౌట్. అది కొంచెం కన్ఫ్యూజన్. ఏది నమ్మాలి? ముగ్గురుగా ఉన్నది నమ్మన్నా, 3 దేవులుగా ఉండి ఒక్కడిగా నమ్మన్నా, లేకపోతే 3 దేవులుగా నమ్మన్నా, 3 అవతారాలుగా నమ్మన్నా, లేదా దేవుడు ఒక్కడిగా నమ్మన్నా? ఆ ఒక్కడే నమ్మితే ఎవరు నమ్మాలి అనేది డౌట్ అన్న. అంతేనా? మీరు నాకు వచ్చింది దగ్గర తండ్రి దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని కొంతమంది అంటారు. మరి నాకు దాని గురించి తెలుసుకునే ఆశపడుతున్నా. అయ్యా మీరు? నేను నా సొంత ముచ్చట నేను అప్పుడప్పుడు చర్చి పోతే వినడం, ఆలోచనలు పెట్టుకోవడం. నేనే పనుకున్న చోట బాగా ఆలోచించిన స్త్రీ యొక్క దేవ అద్భుతకారుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవ, వాస్తవం దేవుడు, ఒకడే దేవుడు అని ఒక మాట వచ్చింది. ఎన్ని వేసినా కూడా ఒకటే దేవుడు అని మాట్లాడుతున్నాను. ఒక దేవుడు అనుకుని పండుకొని ఆలోచిస్తే నేనే ఎవరిని అడగలేదు. స్త్రీ యొక్క దేవుడు అంటే అప్పుడు నేను అక్షరాల భారతంలో స్త్రీ యొక్క దేవుడు ఈశ్వర బ్రహ్మ అని 3 మాటలు చెప్తుంటుంది. ఎందుకు వచ్చింది మరి? స్త్రీ యొక్క దేవుడు అంటే 3 మరి 3 అంటే అక్కడ కూడా ఈశ్వర బ్రహ్మ అనే మాట ఇటు వచ్చిన అయింది. ఇది ఎట్లా అర్థం కాకపోయి ఆలోచించుకో. మరి ఎవరిని అడగాలి దాంట్లో మేము ఆలోచన పెట్టుకున్నాం. ఎవరిని అడగలేదు, ఏమి లేదు. మా ఫస్ట్ దగ్గర మేము అడిగే టైంకి వీలేదు, ఏం అడగాలి అని ఆలోచన పెట్టుకున్నాం. అంతే. దాని ఆలోచన పడితే మా ఓడి అప్పుడప్పుడు చెప్తుండే ఇట్లా కాదు, మరి ఎట్లా అంటే అదే డిస్కషన్ అంతే ఉన్నది. మీరేమైనా చదువుకున్నారా? కొంచెం నేను బడికి పోయి చదువుకోలే. బైబిల్ చదువుతారు కదా? బైబిల్ చదువుతా. ఆటలు, కథలు, ఇదే భాగవతాలు ఆడితేనే అదే పాత కాలంలో మీ వాళ్ళు తోలుబొమ్మలు అదే ఆడేది కాబట్టి దాంతో కొంచెం ఆలోచించి ఆ స్టోరీ అన్ని బాగా తెలిసి తెలిసి ఉండబట్టికే ఇప్పుడు దేవుని మొక్కడం కూడా నాకు ఆలోచన ఎందుకంటే కొంచెం అర్థం చెప్పముందుగా కొంచెం అర్థం చేసుకుంటాను. చెప్పుడు మీద అర్థం చేసుకుంటాను. సో మొత్తానికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఒరే త్రియేక అంటున్నారు, త్రియేక త్రిత్వము అని అన్నప్పుడు త్రిమూర్తులు అక్కడ ఉండే అట్టనే ఉంది కదా ఇది కూడా అనేటువంటి ఆలోచన వచ్చింది నీకు? దాంతో డౌట్ వచ్చింది? డౌట్ ఏం రాలే, కానీ ఇట్లా అని ఎందుకు కనబడుతుంది 3 అంటే? మరి వాస్తవం అయితే మనం ఇప్పుడు అంటున్నాం తండ్రి, కుమార, పరిశుద్ధులు 3 వస్తున్నారు మళ్ళీ. అవును, అట్లా కదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే అవన్నీ తెలియదు, లోపల శబ్దాలు తెలియదు. కానీ ఈ 3 పేర్లు వచ్చింది. అటు 3 పేర్లా కాదా నాకు తెలియదు. కానీ ఏంటంటే ఏమంటాం, పరిశుద్ధాత్మ, దేవ, తండ్రి, కుమార అని మళ్ళీ 3 రావట్టి అని ఆలోచన వచ్చింది. అంతే, మనకి ఏం లేదు. సరే, మళ్ళీ ఒకటే దేవుడు అని అనుకుంటున్నాం మేము. మళ్ళీ ఒకటే దేవుడు అని అనుకుంటున్నాం. ఆచార్యకారం. ఎందుకంటే ఆచార్యం ఏంటంటే శ్రీపుడి కట్టకు మొక్కడం, ఏదో నెత్తిన మొక్కడం అని మేమే మొక్కడం. ఇవన్నీ ఎన్ని దేవతలు అంటే కుండకు దేవుడే, షాట దేవుడే,
తెడ్డు కలుపుకునే గంటె దేవుడే, వేసుకునే పసుపు దేవుడే, కుంకుమ దేవుడే, నిమ్మకాయ దేవుడే, కొబ్బరికాయ దేవుడు, ఇవన్నీ దేవుడు ఒకప్పుడు ఆచారంలో ఇవన్నీ వచ్చినాం అప్పుడు. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్న 70 సంవత్సరాలు కనీసం ఒక 60 సంవత్సరాలు దాంట్లో ఫాలో అయింది మాట. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇవి అంటే ఆ 70 సంవత్సరాలు ఎక్కడో కొట్టుకుపోయినాయి. వాస్తవంగా ఈ 4 సంవత్సరాలు చాలా గట్టిగా పనిచేస్తున్నారు నాకే మరి చెప్పుకున్న. వాస్తవంగా మరి ఇంతగా ఎన్ని దేవతలు ఎక్కడ ఉంటాయి, ఎవరికైనా దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే కదా అన్నట్టు విశ్వాసంగా ఆలోచించాల్సింది. కానీ ఎందుకంటే ఈ నమ్మకం మీరు మాకు చెప్తే వాస్తవంగా అది కూడా గ్రహించి ఇంకా ఆలోచించుకొని ఇంకా ఇంకో అడుగు ముందుకేసేటువంటి ఆలోచన ఉండాలని మాకు ప్రేమ. చాలా సంతోషం. లేదో అడగాలి తేవాలని అంతేలే అంతేలే. ఆ దేవుని మహిమ తెలుసుకోవాలి అంత ప్రేమ. అయితే ఈ మాట కరెక్ట్ గా నాకు తెలియదు కానీ క్షమించండి. అయితే ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు దేవులని అంటారు కదా. అంటే వాక్యంలో ఉన్నది కాదంటలేను, అంటే దాన్ని సమర్చు నాకు తెలియదు కానీ మళ్ళీ ఇదే ఇప్పుడు ముగ్గురు దేవులు అంటారు. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటారు. నేను ఒక్కసారి బ్రదర్ మీద మాట్లాడుకున్నాను, నాకు డౌట్ వచ్చింది. యెషగ్రంథంలో 9:6 సమాధానకర్త, బలవంతుడు, రాజ్యభారంలోనే 5 పేరు పెట్టబడి ఉంటది. మరి 5 శుద్ధేవులు అనొచ్చు కదా, 5 శుద్ధ అనొచ్చు కదా, నాకు డౌట్ వచ్చింది. అంటే 5 పేర్లు ఉన్నాయి కాబట్టి 5 దేవుళ్ళు అనొచ్చు కదా అనేటువంటి ఆలోచన మీకు వచ్చింది. అంటే నాకేమనిపించింది, 5 ఎందుకు 5 అనొచ్చు కదా. నాకెందుకంటే అంటే వాక్యం చెప్తుంది కదా, మరి 5 అనొచ్చు కదా. అంటే నాకు కొంచెం దేవుని కృప వల్ల, సహోదరుడు వల్ల, దేవుడు ఒక్కడే కానీ పేరు పెట్టబడ్డది ఒక్క దేవునికి ఇలా పేర్లు పెట్టబడ్డని నాకు కొంచెం అలా అసలు కన్ఫ్యూజ్ గానే ఉన్నది. ఇప్పటికి ఆ కన్ఫ్యూజ్ క్లియర్ కావాలని అడుగుతున్నాను. చాలా సంతోషం, మంచిది. మీకు డౌట్లు ఎందుకు వచ్చినాయి అనేటటువంటి ఆలోచన. ఫస్ట్ డౌట్లు రావటానికి, సందేహాలు రావటానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటి? నిజానికి డౌట్లు రావటానికి కారణము, కన్ఫ్యూజన్లో పడటానికి కారణం ఎవరంటే పాస్టర్లే. ఎందుకు నేను పాస్టర్లే అంటున్నాను అనంటే, ముగ్గురిని దేవుడు అని నమ్మాలి, ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు కలిపితే ఒక దేవుడు, ఇవన్నీ బైబిల్లో లేవు. మనం కూడా ఇలా అని బైబిల్లో ఎక్కడుంది అని చెప్పేసి పర్టికులర్గా అడిగే ధైర్యం మనం చేయం. ఇక్కడ వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నాము, కించపరుస్తున్నాము అనే యాంగిల్ కాకుండా ఆలోచిస్తే, అవగాహన కోసం, క్రీస్తులోనికి రాకముందు లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే బ్రాహ్మణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. దేశాన్నంతటినీ కంట్రోల్లో పెట్టుకొని నడిపిస్తుంది. వాళ్ళు చెప్పింది వేదం, ఏ పని చేయాలన్నా వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎలా చెబితే అలానే చేయాలి, వాళ్ళు ఏ పేరు పెడితే అదే పేరు పెట్టించుకోవాలి, వాళ్ళు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి, చచ్చిపోయినా కూడా అన్నీ వాళ్ళే చేయాలి, చావుకు కూడా పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు అడుగడుగు నన్ను ఇల్లు కట్టుకున్నా, ఇల్లు ఓపెనింగ్ చేసినా, ప్రతిదీ చేసినా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడవాలి. నేను ఇప్పుడు ఒకరిద్దరు కాదు, చాలా మంది పాస్టర్లను చూసిన తర్వాత నాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే, ఈరోజు పాస్టర్లు అనేవాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే వీళ్ళకంటే వాళ్ళే బెటర్ అనిపించింది, ఆ వ్యవస్థే బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మరీ మనుషుల్ని తమ గుప్పెట్లో, తమ కంట్రోల్లో పెట్టుకొని మరీ దారుణంగా అయితే చేయలేదు, కానీ ఒక సిస్టమ్ పెట్టి ఆ సిస్టాన్ని అందరూ ఆటోమేటిక్గా ఫాలో అయ్యేలా ఆ సిస్టమ్ గుండెల్లో చూపించేశారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే, పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు, నువ్వు చుట్టాలు పోవాలన్నా వీళ్ళకి చెప్పాలి, భార్య పిల్లలతో ఏదైనా సొంతంగా చేసుకోవటానికి కూడా లేని విధంగా అందరు పాస్టర్లు అలానే ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొంతమంది నేను చూశాను, పాస్టర్ చెప్తేనే భార్య వెళ్ళి సంసారం చేయాలి భర్తతో, చూస్తున్నా నేను. అంటే భయంకరమైనటువంటి కంట్రోలింగ్ అనమాట. ఎప్పుడో వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తేనే చందా అడుగుతారు బ్రాహ్మణ వ్యవస్థలో, వీళ్ళు మాత్రం నెల దశమ భాగం కావాల్సిందే. మనం ఎలా ఒక రకమైనటువంటి భయంలో జొప్పి వెళ్ళిపోయి, అంటే దేవుడు అనే పేరుతో జరుగుతున్నటువంటి భయంకర మోసాలు, వాళ్ళు కూడా సొంతంగా ఏం భయపెట్టలే, జనాల్ని కంట్రోల్లో పెట్టుకోలే, సొంతంగా పెట్టుకోవటం ఏ మనిషి వల్ల కాదు, కానీ దేవుడు అనే ఒక పవర్, ఒక శక్తి ఉంది అని చూపించి ఆయన ఇదంతా చేశాడు అని చెప్పేసి మనకు జ్ఞానం లేకపోవటం వల్ల మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈరోజు అలాంటి వ్యవస్థ ఎక్కడా ఉండకూడదు. ఏ ఒక్క వ్యక్తి మరొక వ్యక్తికి బానిస కాదు, ప్రతి వ్యక్తి స్వతంత్రుడుగా బ్రతకాలి, ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బ్రతకాలి, ప్రతి వ్యక్తికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఎవరి స్వేచ్ఛ వారిదే, ఎవరి స్వేచ్ఛను ఎవరు హరించకూడదు అని దేవుడు వెలుగును పంపించాడు ఈ లోకానికి. ఆ వెలుగు యేసుక్రీస్తు. వెలుగు అని అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు, బల్బులో నుంచి వచ్చే వెలుతురు, చంద్రుడి నుంచి వచ్చే వెలుతురు, ఆ భౌతికమైనటువంటి వెలుగు కాదు ఆయన, ఆధ్యాత్మిక వెలుగు. అంటే అజ్ఞానాన్ని పారదోలే వెలుగు, ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడుగా నడవాలి అనేటటువంటి వెలుగు, అది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చేసి
తేట తెల్లం చేసిపోయిండు. రహస్యాలంటూ ఏమీ లేకుండా, మర్మాలంటూ ఏమీ లేకుండా ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడుగా బ్రతకాలి, ప్రతి వ్యక్తి చైతన్యవంతంతో జీవించాలి ఈ భూలోకంలో అని చెప్పేసి మర్మాలు అనేవి లేకుండా సర్వ సత్యాన్ని బయలుపాటు చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లారిటీగా తేటగా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనిషి జీవితంలో కావలసిన సమస్త జ్ఞానం అందించి దేవుడెవరో కూడా ఆయనే చెప్పి తన గురించి తాను ఆయనే చెప్పుకొని వెళ్ళిపోయాడు. మరలా ఈరోజు ఇంతకు ముందు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ టైప్లోనే ఈరోజు పాస్టర్ వ్యవస్థ స్టార్ట్ అయింది. బైబిల్లో ఉన్నది కాకుండా బైబిల్ చదివితే ఈ కన్ఫ్యూజన్ ఉండదు, బైబిల్ చదివితే ఈ కన్ఫ్యూజనే ఉండదు, ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ. కానీ మనం బైబిల్ చదవంగా. ఈరోజు ప్రతి మనిషి చేస్తున్న మిస్టేక్ ఏంటంటే బైబిల్ చదవకపోవటం. బైబిల్ చదివితే అర్థం కాదు అని వాళ్లే భయపెట్టడం, చదివితే అర్థం కాదు ఇది అని భయపెట్టేసేయటం. మరి ఆయనకి ఎట్ట అర్థమైంది? ఆయన చదివితేనే కదా అర్థమయ్యేది, అవునా కదా? ఇక్కడ బైబిల్ చదవాలి, ఆశతో చదవాలి, ఆసక్తితో చదవాలి, ప్రార్థన చేస్తూ చదవాలి. అప్పుడు దేవుని సహాయం అందుతుంది, అప్పుడు నీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ చాలా కష్టమే అర్థం చేసుకోవటం అయినప్పటికీ కూడా మన ప్రార్థనతో దేవుని సహాయం అడిగితే ఎంత కష్టమని చెప్పుకుంటున్నామో అంత డెడ్ ఈజీ, అంత ఈజీ. బైబిల్ అనేది ప్రపంచంలోనే అన్ని పుస్తకాలలోకెల్లా క్లిష్టమైన కఠినమైన పుస్తకం, అర్థం కాదు అనేది నేను కూడా చెప్తా. కానీ నేను మరొక మాట ఏం చెప్తానంటే, ఇది నీ అంతటా నువ్వు నీ సొంత జ్ఞానంతో చదివితే అర్థం కాదు, దైవ సహాయం, దేవుని సహాయం కోరితే ఈ ప్రపంచంలో అన్ని పుస్తకాల కల్లా అత్యంత ఈజీ పుస్తకం కూడా ఇదే, అంత గొప్పది. కానీ దీన్ని మనం చదవకుండా చర్చికి వెళ్ళటం, ఆయన ఏదో చెప్పటం. ఎంతోమంది పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా? మీ ఇంట్లో నాకు దయ్యం కనపడింది, నీకు దయ్యం పట్టింది అంటుంటాడు. ఎవరితో మాట్లాడతాడు ఇలా? విశ్వాసులతోనే మాట్లాడతారు. ఆ విశ్వాసులు ఎంత అజ్ఞానవంతులు, ఈ మాటలు నమ్మే విశ్వాసులు ఎంత అజ్ఞానవంతులు. వాళ్ళు ఎంత గొప్ప వెలుగు దగ్గరికి వచ్చిన ఉపయోగం ఏంటి? బయట ఏ దేవుణ్ణే నమ్ముకోకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు, అడ్డగోలుగా బతుకుతున్నటువంటి వాళ్ళకు పట్టని దయ్యం నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రతి వారం చర్చికి వెళ్తున్నటువంటి నాకు దయ్యం పట్టడం ఏంట్రా అని ఆలోచన రావద్దు ఆయనకు? జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న నాకు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్న నాకు దయ్యం పట్టడం ఏంటి అని రావద్దు? ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఈరోజు దయ్యం పట్టింది అని పాస్టర్ చెప్పంగానే ఊగిపోవటం, ఈ అజ్ఞానం అంతా ఎవరు మూటగట్టారు కదా? బైబిల్ చదివితే ఫుల్ క్లారిటీ. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇదే కన్ఫ్యూజన్. మీరు ఎప్పుడు మారు మనసు పొంది, పేతురు అంటాడు అపోస్తులు 2:38 మీరు మారు మనసు పొంది యేసునామమున ఎప్పుడు బాప్తిసం పొందారు, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ శక్తి నాలో వచ్చినప్పుడు నేను ఆలోచించుకున్నా, నాలో పరిశుద్ధాత్మ వరం వచ్చినప్పుడు నాలో సాతానుడు ఎలా చేస్తాడు, ఎలా ఉంటది అని నాకు అప్పుడు అనిపించింది. నాకు ఫుల్ వినే వాళ్ళకైనా, ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ వినే వాళ్ళకైనా రావద్దు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని చెప్పి బాప్తిస్మం ఇస్తారు వాళ్ళు. బాప్తిస్మం ఇచ్చి సంవత్సరాలు వెళ్తూనే ఉన్నాం, మళ్ళీ నువ్వు ఆడుకో నాకు చెప్పకుండా ఆడుకో పోయినావు, నీకు దయ్యం పట్టింది అని అంటే పాస్టర్కి చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. ఎంత దారుణం ఇది, ఎంత భయంకరం అది. అందుకోసమే ఇవన్నీ చూసినప్పుడు ఒరే క్రైస్తవంలో నేను ఇంత ఘోరమైనటువంటి అజ్ఞానం ఉంది అనిపించింది. ఈ అజ్ఞానం పారదోలేటటువంటి ప్రయత్నమే నాది. బతికి ఉన్నన్ని రోజులు చచ్చిపోయేంత వరకు నా ప్రయత్నం ఇది. నేను పాస్టర్నే అయినా కూడా ఇప్పుడు ఏదో మర్మముగా కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా నేను పాస్టర్ని కదా, తోటి పాస్టర్లు అగౌరవించాలి, అది ఈ తొక్కతోలు ఎన్ని ఉంటుంది చా. ఇట్లా నేను ఇవన్నీ ఎందుకు పట్టించుకోనంటే, నువ్వు చక్కగా ఈరోజు ఉన్నావా? వాక్యానుసారంగా ప్రతి పాస్టర్ ఉన్నాడా? లేనప్పుడు కొంతమంది ఉంటారు బుర్ర లేని వాళ్ళు, నువ్వు పాస్టర్, వాళ్ళు పాస్టర్ని ఎందుకు విమర్శిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవునా కదా? ఇప్పుడు నేను మనిషిని, వాడు మనిషిలో ఎందుకు విమర్శించుకుంటున్నావు? మరి ఇంట్లో ఉన్నప్పుడు సొంత కొడుకే తప్పు చేసి తండ్రి వదిలిపెట్టినప్పుడు నేను ఎందుకు వదిలిపెట్టాలి, నువ్వు ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు కామ్గా ఉండాలి? దేవుడు మాట్లాడమన్నాడు. బోధించకూడని విషయాలు బోధించి కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి వాళ్ళ నోరు ముయించమని దేవుడు చెప్పాడు.
దాంతోపాటు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము తప్పు దిద్దుటకును, ఖండించుటకును, గద్దించుటకును ఇది ఉపయుక్తమై ఉన్నది అని చెప్పేసి చెప్పినప్పుడు, మరి అంత పవర్ఫుల్ కలిగినటువంటి వాక్యం నా చేతిలో ఉన్నప్పుడు నేను గమనం ఉండాలి. దేవుడు నాకు ఇచ్చాడు కదా హక్కు. కాబట్టి ఈరోజు మీరు అడుగుతున్న ప్రశ్నలు ప్రతి చోట నేను వెళ్తుంటే అడుగుతున్నారు, ప్రతి చోట. చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు బైబిల్లో క్లారిటీ లేకపోతే నువ్వు కన్ఫ్యూజన్లో పెట్టినా, మీరు కన్ఫ్యూజ్ అయినా ఒక పద్ధతి. బైబిల్లో దేవుడు ఒక్కడే అని 100 సార్లు దేవుడు ఒక్కడే 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 అని పాత నిబంధన చెప్పింది, కొత్త నిబంధన చెప్పింది. ఒక్కడే అన్నప్పుడు మరి నువ్వు ముగ్గురిని ఎట్లా చూపిస్తావు అన్నప్పుడు? మీకు అర్థం కావట్లేదు బ్రదరు. దేవుడు ముగ్గురని చెప్పట్లే మేము. ఒక్క దేవుడే తనను తాను 3 రకాలుగా బయలుపరుచుకున్నాడు అని అంటారు వాళ్ళు. అప్పుడు మనకు బైబిల్ తెలియదుగా. అవునా, కావచ్చు అని ఇంటికి వెళ్ళిపోతాం. కావచ్చు. మనకున్న ఆధారం ఏంటి? చేతిలో ఎంత అద్భుతమైన ఆయుధం ఇచ్చాడు. ఇది ఖడ్గం, ఆత్మ ఖడ్గం. నీ చేతిలో బైబిల్ ఇచ్చిన తర్వాత మోసపోకున్న ఆయన ఏం వింటున్నావు జాగ్రత్త చూసుకో, చెక్ చేసుకోని అన్నప్పుడు చెక్ చేసుకున్నావు అన్నాడు ఆయన. అట్టా అని ఆ పాస్టర్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. అట్లా ఏడుంది అని చెప్పేసి అడిగినావు అన్నాడు. అందుకు వచ్చింది కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? తనను తాను 3 విధాలుగా బయలుపరుచుకున్నాడు అనే మాట ఎక్కడుంది? ఆ మాటకు అర్థం ఏంటి, ఈ మాటకు అర్థం ఏంటి? నువ్వు చెప్పింది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి? అదే మరి మనం మోసపోయేది ఏంటంటే పర్టికులర్ గా మనం అడిగే ప్రశ్న ఒకటి, వాళ్ళు చెప్పే సమాధానం ఇంకొకటి, మ్యాచింగ్ ఏ ఉండదు. కానీ ఏం అడుగుతాం మళ్ళా? పెద్ద అయినా పాస్టర్ గారు అసలే మళ్ళా ఏం చికాకు పెడతాం ఆయన్ని అని. అవును అయ్య గారు ఫస్ట్ ఓకే అని వెళ్ళిపోతాం తప్ప పర్టికులర్ అడిగితే ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో భాష, అది భాష సందర్భం. నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? ముగ్గురు ఒక దేవుడు 3 రూపాలుగా లేదంటే ముగ్గురుగా వ్యక్తపరుచుకున్నారు అనేటటువంటి మాట ఎక్కడుంది? అది ముగ్గురు నీటిగా కనబడుతున్నారు, బాప్తిస్మం తీసుకో అని చెప్పి చెప్పబడుతున్నటువంటి సందర్భం అది. బాప్తిస్మానికి సంబంధించినటువంటి మాట కానీ నేను అడుగుతున్న దానికి సంబంధించిన మాట కాదు అది. అని అడిగితే దొరుకుతాడా దొరకడా? మనకి జ్ఞానం లేకపోవడం వల్ల ప్రశ్న అడగాలన్నా కూడా జ్ఞానం ఉండాలి, ప్రశ్నించాలన్నా జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ప్రశ్న కూడా రాదు, పుట్టదు. కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను 2 నిబంధనలోను దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ ఒక్కడిలోనే ముగ్గురున్నారు. ఇంకొక వర్షన్ మళ్ళా ఆ ఒక్కడిలోనే ముగ్గురున్నారు అనే మాట ఎక్కడుంది, అది కూడా చూపించు అని అడిగి ఉంటే అబ్బా ఆటలు సాగకపోవు. ఏది మాట్లాడతాడో అది చూపించని అడగాలి మనం. ఈరోజు మోసపోవటానికి ప్రధానమైన కారణం అది. నువ్వు ఏమన్నా మాట్లాడు పాస్టర్ గారు, నేను నమ్ముతా, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నాకు రిఫరెన్స్ చూపించాలి. అప్పుడు నువ్వు మోసపోకుండా ఉంటావు, లేకపోతే అందరూ మోసం చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే బై బర్త్ మనం భారతీయులం. ఇంతకుముందు మనం త్రిమూర్తులను మాత్రమే కాకుండా 100 కోట్ల మంది దేవుళ్ళను నమ్మినటువంటి మనసు లోపట ఉంది. కాబట్టి ఇంతమందిని నమ్మినటువంటి వాళ్ళ ముగ్గురు నమ్మలేమా అని కామన్ గా మన మనసు సాటిస్ఫై అవుతుంటది. మన మనసు సాటిస్ఫై అవ్వటం కాదు, మనకు ప్రామాణికం అయిన బైబిల్ ఒప్పుకుంటుందా? మనం నేర్చుకోవాల్సిన తెలివి ఇప్పటి నుంచి. ఎవడైనా ఏమైనా చెప్పని చూపించి చెప్పు. ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లే చాలా కాలం తర్వాత ఈ మధ్య కాలంలో ఓపెన్ అయిపోతున్నారు అందరూ. ఏమని తెలుసా? ఈ త్రిత్వం బోధించేటటువంటి వాళ్ళందరూ ఓపెన్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఏదో ఒక రూపాయన చెప్పేస్తున్నారు. నేను నా వీడియోలో ఒక ఇంట్రడక్షన్ గా ఒక వీడియోలో పెట్టాను. అసలు ఈ త్రిత్వము ఎట్లా ముగ్గురు కనబడుతున్నారు, ముగ్గురు ఒక్కడే ఎట్లా అవుతారు, ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఈ ముగ్గురిని ఒక్కటి ఎట్లా చేస్తాము, ఏ విధంగా చేస్తాము, ఒక్కటిగా ఎట్లా చూస్తాము అని చెప్పేసి క్లారిటీగా పర్ఫెక్ట్ గా అడుగుతుంటే అప్పుడు దానికి సమాధానం బైబిల్లో లేక ఇన్నాళ్ళు అజ్ఞానపు కాలంలో గుడ్డును చూపించారు, అజ్ఞానపు కాలంలో వాటర్ని చూపించారు, అజ్ఞానపు కాలంలో సూర్యుని చూపించారు, ఇలా రకరకాలుగా చూపించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పర్టికులర్ గా అడగటం మొదలు పెట్టారు కొంతమంది జనాలు. పర్టికులర్ గా పాయింట్ టు పాయింట్ అడగటం మొదలు పెట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే దొరికిపోయి ఇది అర్థమయ్యేది కాదు, ఇది మీకు కూడా కాదు, మాకు కూడా అర్థం కాలే, ఇది ఎప్పటికీ అర్థం కాదు, బతికుండగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది అర్థం కానంత మాత్రాన మనకి ఏ నష్టం జరగదులే. ఫీలింగ్ ఏది డైరెక్ట్ ఓపెన్ చెప్తుంటే అర్థం కాకపోయినా పరలోకం ఏం మిస్ అవ్వదట. ఏం చెప్తాం? కానీ యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు తెలుసా? మీరు అర్థం చేసుకుంటేనే మీకు నిత్య జీవం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, మీకు అర్థమైతేనే, మీరు తెలుసుకుంటేనే
మీకు పరలోకం, లేకపోతే మీకు పరలోకం రాదు, నిత్య జీవం రాదు అని చెప్పాడు. ఎక్కడుంది ఏదని అంటావా? చదవండి ఒకసారి. నేను చెప్పే ప్రతి మాట మాత్రం మీరు అడగండి. ప్రతి మాటకు నేను రిఫరెన్స్ ఇస్తా, మర్చిపోకూడదు మీరు. 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చదవండి. 17:3. ఆ బైబిల్ మీద పెట్టేసుకొని సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరగటం అంటే తెలుసుకోవటం. తెలుసుకుంటేనే అనరా లేదా? అవునన్నా. తెలుసుకుంటేనే నిత్య జీవం. అవునన్నా. అద్వితీయ సత్యదేవుడును, నువ్వు అంటే కూడా అద్వితీయ సత్యదేవుడు అని అంటే, అద్వితీయ అంటే రెండుగా లేనివాడు. అది నేను చాలా వీడియోలో నేను చెప్పాను, మీరు విన్నది కాబట్టి మీకు క్లియర్గా ఉంది. మరి వీళ్ళు వినలేదుగా. అద్వితీయ అనేటటువంటి మాటకు అర్థం తెలియాలి ఫస్ట్ మనకు. అద్వితీయ అనే మాట ఇది తెలుగు భాష పదం కాదు. అద్వితీయ అనే మాట సంస్కృత భాషలోని పదం. అద్వితీయ అనేటటువంటి మీనింగ్ మనకు అర్థం కావాలంటే తెలుగులో 1, 2 చదువుతాం కదా మనం, 1, 2, 3, 4 అని చదువుతాం. ఇంగ్లీష్ లో 1, 2, 3, 1, 2, 3, 4 అంటాం. హిందీలో 1, 2, 3 అంటాం కదా. అది సంస్కృతంలో ఇప్పుడు చదవండి రాదు. సంస్కృతంలో 1, 2 అంటే 1 అని అనం. అవును. ప్రథమం అంటే 1, 2 అంటే ద్వితీయ, 3 అంటే తృతీయ, 4 అంటే చతుర్థ, 5 అంటే పంచమి, 1, 2 సంస్కృతంలో. ఇప్పుడు సంస్కృతంలో 1 అంటే ప్రథమం, 2 అంటే ద్వితీయ. ఇక్కడే ఉంది అద్వితీయ ఉంది. అంటే ద్వితీయకు ముందు ఆ ఉంది, ద్వితీయకు ముందు ఆ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ద్వితీయ అనేది 2, ఆ చేరిస్తే 2 లేనిది 2 కానిది అని అర్థం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మామూలుగా అయితే అర్థం కాకపోవచ్చు. సత్యం అంటే ఏంటి? నిజం. దానికి ముందు ఆ చేర్చు, అసత్యం అంటే అర్థం ఏంటి? అబద్ధం. ఆ చేర్చంగానే రివర్స్ అయిపోయింది. అయిందా లేదా? అలాగే పరిశుభ్రం అంటే ఏంది? నీట్గా, క్లీన్ గా, నీట్ గా ఉండటం. ఆ చేర్చు అంటే లేకపోవడం. ఆ చేర్చంగానే ఏమైంది? రివర్స్ అయింది. ద్వితీయ అంటే 2, ఆ చేర్చు అద్వితీయ అంటే అర్థం ఏంటి? 1 అని రాదు. 2 లేని, 2 కానిది, 2గా లేనిది వ్యతిరేక పదం. శుభ్రం లేనిది కదా. సత్యం కానిది, 2 కానిది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో ఏమని ప్రార్థిస్తున్నారు తెలుసా? 2గా కూడా లేని దేవా అంటున్నాడు. యేసుక్రీస్తే ప్రార్థన దేవునికి చేస్తూ 17వ అధ్యాయంలో ప్రార్థన అది. యేసుక్రీస్తు ప్రభువారే దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు, కనీసం 2గా కూడా లేని దేవా, నీవు పంపించిన నన్నును తెలుసుకుంటేనే నిత్య జీవం అని యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే, అసలు 2గా కూడా లేవు నువ్వు అని యేసుప్రభు చెప్తుంటే, వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు 3గా ఉన్నారు మన దేవుడు అని అంటున్నారు. ఎంత పచ్చి అబద్ధం అది, అంతే కదా. వాక్యానుసారంగా వాక్యం అది చెప్తుంది కదా. ప్రపంచములో ఏ పండితున్నైనా అడుగు, అద్వితీయ అంటే మీనింగ్ ఏంటో. ఈరోజు వాళ్ళ ఆటలు సాగటానికి అద్వితీయ అంటే మీనింగ్ ఏం చెప్తుందో తెలుసా? కొంతమంది విన్నాను నేను, నవ్వొచ్చింది నాకు. పెద్ద పండితులే మళ్ళా. అంటే అద్వితీయ అంటే ప్రత్యేకమైనది, అలాంటిది ఇంకొకటి లేనిది అని మాట్లాడుతున్నారు. ఇలా అబద్ధాలు పబ్లిక్ గా ప్రకటిస్తున్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. ఆ బాధతో నేను కొన్ని పౌరుష పదజాలాలు కూడా వాడతాను. ఎందుకంటే దున్నపోతుల్లా నిలబడిపోయి ఎవరు? పాస్టర్ ప్రజల సొమ్ము తిని బతుకుతూ ఆ ప్రజల్నే మోసం చేయబట్టే, అరే ఉన్నది చెప్పరాదు, నీకు పోయే కాలం ఏంటి, ఉన్నది చెప్పరాదు, ఎట్టాగా సొమ్ము తింటున్నావు నువ్వు, వాళ్ళ కానుకలు తింటున్నప్పుడు నువ్వు ఉన్నది చెప్పొచ్చుగా. అద్వితీయ అనేటటువంటి మాటకు అర్థం 2 కానిది, అది పర్ఫెక్ట్ మీనింగు, ప్రత్యేకమైనది, అట్లాంటిది ఇంకొకటి లేనిది అని మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు? అంతే కదా. ఆ మాటకు మీనింగ్ చెప్పు పర్ఫెక్ట్ గా. ఏ పదం వాడబడిందో ఆ పదానికి ఉన్నటువంటి మీనింగ్ చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే ఏమన్నాడు? ఖచ్చితంగా నువ్వు అద్వితీయ దేవుణ్ణి తెలుసుకోవాలి, ప్లస్ ఆ అద్వితీయ దేవుడు ఎవరినైతే పంపించాడో ఆయన గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నిత్యం అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? అది బతికొండగా మనకు అర్థం కాదు, అది అర్థం కాదు కనుకనే మనం ఉట్టిగానే అంగీకరిద్దాం, అది అర్థం కాదు నమ్ముదాం అంటాడు. నువ్వు చెప్పినట్టే ఖురాన్ లో కూడా నువ్వు చెప్పినట్టు అదే రిసెన్స్ ఉంది, అట్లే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఖురాన్ లో కూడా అట్లే ఉంది. అవును, వాళ్ళు కూడా అదే మాట బోధిస్తారు. వాళ్ళు కూడా దేవుడు ఒక్కడేనే నమ్ముతారు. వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతారు 100%. కాకపోతే
వాళ్ళు పర్ఫెక్ట్ గా అంగీకరించింది ఎవరిని అని అంటే క్రీస్తుని. వాళ్ళు దేవుడు కాదు అంటే అనుకుంటున్నారు స్వీకరిస్తున్నారు కదా వాళ్ళు యేసుక్రీస్తును ప్రవక్తగా నమ్ముతారు. అది బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పింది. ఉంది. అది కదా? చూపిస్తున్నారు వాళ్ళు. ప్రవక్త అని చెప్తే నిత్యం వస్తుందని రాలే, లేదు. లేదు. యేసుక్రీస్తు ప్రవక్తే, కాదనం ప్రవక్తే. కానీ ప్రవక్త అని మాత్రమే, అంటే ప్రవక్త అని నమ్మితే నిత్యం వస్తుంది అని లేదు బైబిల్లో. ఖచ్చితంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు అని ప్రవక్త అని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు ప్రభులు వారిని దావీదు కుమారుడు అని బైబిల్ చెప్పింది, అబ్రహాం కుమారుడు అని చెప్పింది, మరియ కుమారుడు అని చెప్పింది, ప్రధాన యాజకుడు అని చెప్పింది, దేవుని సేవకుడు అని చెప్పింది. ఇన్ని చెప్పినా ఏది నమ్మితే నిత్యజం వస్తుంది. ఇందులో దేవుని కుమారుడు అని కూడా చెప్పబడింది. ఏమి నమ్మితే నిత్యజం వస్తుందో ఇప్పుడు మనం పర్టికులర్గా అడగాలి బైబిల్ని. పాస్టర్ని అడిగినాం అనుకో, చెప్పిన నినమాలే అంటాడు. పాస్టర్ని అడిగినాం అనుకో, ఆ నినమాలే, ఏ బైబిల్ చెప్తే నమ్మవా, ప్రతిదీ నమ్మాలి అంటాడు. మనకు తెలివి లేదుగా, మనకు బైబిల్ తెలియదుగా. అట్టెట్ట అవుతుంది అని చెప్పేసి అడగను లేము. అట్టెట్ట అవుతుంది అని అడిగినా వాడు ఏదో జవాబు చెప్తాడు, వెళ్ళిపోతాం మనం. కానీ సరి అయిన ప్రశ్న అడిగితే ఆగిపోతాడు. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా బైబిల్ చెప్తే ఎన్ని రకాలుగా నమ్మాలయ్యా? అవును నమ్మాలి. అంటే ఎన్ని రకాలుగా నమ్మాలి? ఎన్ని రకాలుగా, అంటే ప్రతి వచనం నమ్మాలే, అన్ని నమ్మాలే అని అంటుంటాడు అని అంటాడు. అప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసునా? మరి దేవునికి తెలియకపోవచ్చునా విశ్వాసం ఒకటే అని ఎందుకు రాశాడు అని అడిగినాం అనుకో, అప్పుడు పుడుతుంది, సెగ పుడుతుంది లోపల, మంటలు పుడుతాయి లోపల. ఏమయ్య గారు మీకు తెలిసినంత నాలెడ్జ్ కూడా దేవునికి తెలియదు ఏంది అనాలి మనం. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? మరి పోయి ఆ దేవుడు ఏంది విశ్వాసం ఒకటే అని రాశాడు. ఎన్ని వచనాలు ఉంటాయి అన్ని విశ్వాసాలు అని చెప్పేసి రాయాలా? అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి దేవుని కుమారుడు రాయించాడు, అబ్రహాం కుమారుడు రాయించాడు, 20-30 రకాలుగా రాయించి 20-30 రకాల విశ్వాసాలుగా నమ్మమని చెప్పకుండా ఒక విశ్వాసమే అన్నాడు. విశ్వాసం ఒకటే అని ఎందుకు అన్నాడు మళ్ళా? అంతే కదా, దేవుడు విశ్వాసం ఒకటే అని చెప్పాడు లేదా? చెప్పాడు. చదవండి ఒకసారి అన్నమాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 4 శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, బాగా వినండి. శరీరం ఒక్కటే. శరీరం ఒకటే అంటే అర్థం ఏంటి? మన బాడీ ఒకటి కదా, సంఘం ఒకటే. సంఘం, శరీరం అంటే సంఘం. ఇప్పుడు శరీరం అంటే సంఘం అని నేను చెప్పాను. తలకాయ ఉపేసుకొని పోతారా మీరు? అట్టని ఏడుంది బైబిల్లో అనాలి. అంతే, గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు నేను కాబట్టి చెప్తున్నా ప్రతిదీ. ఇంకోటైతే అడవులుగా చెప్పుకుంటూ పోతాడు, మనం నమ్ముతాం. ఆ పాస్టర్ గారు చెప్పారంటే అన్ని తెలుసు, బాగా పెద్ద పండితుడు, పెద్ద పాస్టర్ గారు అని కూడా పోతాం మనం. ఇప్పుడు శరీరం అంటే ఏమన్నా నేను? అట్టేటంటావు అని నువ్వు అడగాలి, నీకు తెలియనప్పుడు. అది కూడా చూపి రెఫరెన్స్. ఈ తెలివి మనకుంటే ఈరోజు దొంగ పాస్టర్ల ఆట కట్టడి అవుతుంది అన్నా కదా. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 చదువు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను అంటే యేసుక్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. ఎవరి శరీరము? యేసుక్రీస్తు శరీరాన్ని సంఘంతో పోల్చాడు. సంఘం అంటున్నాడు. కాబట్టి శరీరం ఒక్కటే అని అంటే మనకు అర్థం కావాల్సింది సంఘం ఒకటే అని అర్థం కావాలి. అవునా? అదనమాట. శరీరం ఒకటే అనగానే ఒకటే ఉంటది, ఇది 2-3 శరీరాలు ఉంటాయి ఎవరికైనా? శరీరం ఒకటే అంటే ఏంటి అనే డౌట్ రావాలి మనం. అంటే అక్కడ ఏదో చెప్పి ఉంటాడు అనేటటువంటి ఆలోచన చేస్తే దాని సొంత ఊహతో సొంత ఆలోచనతో మనం జవాబు చెప్పకూడదు. ఏ పాస్టర్ జవాబు చెప్పకూడదు, వచనం చూపి అనాలి. ఇప్పుడు వచనం చూసాం, ఎస్. ఇప్పుడు సాగు ముందుకు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. ఉందా లేదా? ఒకటి ఉంది. ఎన్నున్నాయి విశ్వాసాలు? ఒక్కటే. మరి ఒక్కటే అన్నప్పుడు అన్ని నమ్మాలంటాడేంది? అన్ని రకాలుగా నమ్ముతారు, ఇది నమ్మాలే అది నమ్మాలే. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దేవుని కుమారుడని నమ్ముతా, ప్రవక్త అని నమ్ముతా, అబ్రహాం కుమారుడని నమ్ముతా, దావీదు కుమారుడని నమ్ముతా, ప్రధాన యాజకుడని నమ్ముతా అని పాట పాడుతూ ఉంటాడు. ఇక బైబిల్లో ఉన్నది నమ్మకూడదా అనగానే మనకు బైబిల్ తెలియదు. ఇవన్నీ తెలిస్తే బాగానే ఉంటుంది కానీ తెలియదు కాబట్టి
నిజమే కావచ్చు, బైబిల్లో ఉన్నది కదా, ఆ రకంగా follow అయ్యారు. ఆ బైబిల్లో ఉన్నదే కదా, నిజమే కావచ్చు అని చెప్పేసి మనం కమ్యూనిటీకి వచ్చేస్తాం. దాన్ని బట్టి follow అయ్యారు. కానీ బైబిల్ పద్ధతి, బైబిల్ విధానం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మనకు తెలిస్తే మాట్లాడతాడు ఎదుటోడు. అదే మరి అందుకోసమే నేను నా ప్రసంగాలలో, నా ఛానల్లో కూడా నేర్పించేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైబిల్ చదవండి. ఎదుటోడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకండి, ప్రతిదానికి వచనం అడగండి. నువ్వు చెప్పింది కాదు, ఎందుకంటే ఈరోజు మనకు నిత్యం ఇచ్చేది ఎవరు? పాస్టర్ కాదు, వచనం. అంటే మరి ఇప్పుడు తెలియకపోయేవారు నువ్వు చెప్పింది బైబిల్ నిత్య జీవము ఇచ్చేది వాక్యమే గాని పాస్టర్ కాదు, అవునా కదా? అవునవును. అవునవును తెల్లగా చెప్తున్నారు. అలా అని అడుగుతుంది బైబిల్లో అని అడగరే? ఇది కూడా అడగాలి అంటే, అవును ఇది కూడా అడగాలి. ఉట్టి మాట మనం ఏది మాట్లాడకూడదు, స్టేట్మెంట్, అవునా కదా? ఇది కూడా ఉందా? ఇది కూడా ఉంది, రాసుకో. నోట్ చేసుకుంటే ఇది కూడా ఉంది, రాసుకో. యాకోబు పత్రిక 1:21 చూడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టతోను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది వాక్యం సాత్వికముతో అంగీకరించు. మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి దేనికి ఉందట? వాక్యానికి. మరి పాస్టర్ మాట నమ్ముతారేంది మీరు? పాస్టర్ చెప్పేది మీరు కలిపి చేస్తారేంది మీరు? బైబిల్ చదవడమే ప్రధాన కారణం. అదే కదా మరి నేను చెప్తున్నాను. దేవుడు ఏం ఉట్టి పుణ్యానికి ప్రతి ఓడి చేతిలో బైబిల్ పెట్టింది. ఈరోజు చదవడానికి ప్రతి ఓడి చేతిలో బైబిల్ ఎందుకు పెట్టాడు దేవుడు? ఈరోజు బైబిల్ ఒరిజినల్ గా కొన్ని కోట్లు ఇచ్చినా దొరకనంత గొప్ప అమూల్యమైనది, వెలకట్టలేనిది. అట్లాంటిది 150-200కి ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ప్రతి పేదవాడు నా మాటలు చదవాలి, జ్ఞానవంతుడు అవ్వాలి, వాడు తేజరిల్లాలి, వాడు విజ్ఞానవంతుడుగా ఈ భూమి మీద బతకాలి. అది దేవుని ఆశ. దాని కొరకు దేవుడు బైబిల్లో నీ చేతులు పెడితే నువ్వు పోయి పాస్టర్ కాళ్ళ కింద పడి, నువ్వు పోయి పాస్టర్ అనే వాడి కాళ్ళ కింద పడుతుంది. ఆడిందే ఆట, పాడిందే పాట. ఆడేం చెప్పి ఈరోజు బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? సమస్తం పరీక్షించు. విన్నారు కదా? సమస్తమును పరీక్షించు, మేలైనది చేపట్టు. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఆ సంఘానికి వెళ్ళకు అంటాడు, ఈ సంఘానికి వెళ్ళకు అంటాడు. ఆ సంఘం ఏందన్నట్టు? అది వాళ్ళ క్రైస్తవులు కదా, అక్కడ బైబిల్ లేదా? క్రైస్తవులే, అక్కడ ఉన్నది బైబిలే కదా. అవును. మరి పోకూడదు అంటాడు ఏందినా? నిన్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని, నిన్ను తన స్వాధీనంలో ఉంచుకోవాలనేటటువంటి ప్రయత్నం. అంటే అన్ని పరీక్షించే అవకాశం నీకు ఎట్లా చూడు. అలా ఎవరిని బంధించకూడదు. ఏ చర్చి కన్నా పో, ఏడికన్నా పో, కొత్తది ఏమైనా విన్నావా? విను, వాళ్ళు ఏం చెప్పినా విను, వచ్చి డౌట్ అడుగు అదేందని. ఒక సేవకుడుగా క్లారిఫై ఇవ్వాలి. ఇది కరెక్ట్. అంటే నువ్వు ఆడికెళ్ళకు ఈడికెళ్ళకు, నిన్ను కంట్రోల్ చేసే శక్తి ఆయనకి ఎక్కడ లేదు, అర్హత లేదు, ఏ పాస్టర్కి లేదు. కానీ ఈరోజు చేస్తున్నాడు. మనం ఇచ్చాం అధికారం వాళ్ళకి, మనమే ఇచ్చేసాం అధికారం, అంతేనా కదయ్యా? ఇప్పుడు విశ్వాసం ఒకటే, 15 లేవు, ఒకటే కదా. ఇప్పుడు ఎవరైనా వస్తే ఇప్పుడు అడగండి, అయ్యా ఒకటే విశ్వాసం అన్నారు కదా, ఆ విశ్వాసం ఏంటో చెప్పండి అని అడగండి. నేను చాలా మంది పాస్టర్లను అడుగుతున్నాను, వెళ్ళి పాస్టర్లేనే ఏమన్నా తెలుసా? అయ్యా మీరు విశ్వాసులే కదా, అబ్వియస్ మనం విశ్వాసమే కదా, మనం అందరం విశ్వాసమే కదా అంటాడు. సరే కానీ నీ విశ్వాసం ఏంటో చెప్పు నాకు అని అడుగుతున్నాను నేను. ఇట్లా అడిగి నేను రైడు లోపట ఎన్ని సంవత్సరాల నుంచి సేవకులుగా చేస్తున్నారు అయ్యా అని అంటే 20, 30, 40 అంటాడు. సరే కానీ ఇంతకు నీ విశ్వాసం ఏంటో చెప్పు అని అంటే బిక్క చచ్చిపోతున్నారు. ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. అంటే నీ విశ్వాసం ఏంటో నీకే తెలియనప్పుడు ఏం చెప్పినావు నువ్వు? వీళ్ళని ఇంతమంది ఉన్నారు కదా నీ దగ్గర, 100 మంది 200 మంది ఉన్నారు కదా, ఇప్పుడు నీ విశ్వాసం ఏంటో నీకే తెలియకపోతే ఇంక వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంతే కదా. ఇప్పటి నుంచి మీరు ట్రై చేయండి, మీరు అడిగితే ఫీల్ అవుతారు వాళ్ళు. మళ్ళీ నన్ను అడుగుతావా నువ్వు, నువ్వు నన్ను అడుగుతావా నువ్వు అని చెప్పేసి అంటాడు. అయితే పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి, చదువు. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి. హేతు అంటే అర్థం ఏంటో తెలుసా? కారణం. హేతువు అంటే కారణం. కారణం అడుగు ప్రతివానికి
సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అన్నాడు కదా. అవునన్నా. సాత్వికంతోను భయముతోను ప్రశ్నించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి అని బైబిల్గా చెప్పింది. దీన్ని ఫాలో అవుడు పాస్టర్. సీరియస్ అయితే ఉంటారు అంతే కదా. సాత్వికంతో భయంతో నువ్వు సమాధానం చెప్పాలి. నన్ను భయపెడతావేంటి? నేను ప్రశ్నిస్తే నన్ను భయపెడతావేంటి నువ్వు? అంటే నువ్వు బైబిల్ పాటించవా? దేవుడు చెప్పింది వినవా? నువ్వు రాయించాడు కదా. అడిగే ప్రతి వ్యక్తికి అనుందా, కొందరికి అనుందా? ప్రతి వానికి ఏం చెప్పాలి? సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పాలని చెప్పినప్పుడు సమాధానం చెప్పవే, కోపడతావే, సీరియస్ అయితేవేంటి అనే కదా చెప్పాలి కదా. ఇవి మనకు తెలియదు కాబట్టి అయ్యో అయ్యగారి కోపం వచ్చింది, అనవసరంగా మనం ఆయన ఇబ్బంది పెట్టేసాం అనుకుంటా. ఈ రోజు ఉన్నటువంటి అజ్ఞానులు అంతే. అయ్యగారు బాధపడితే వీళ్ళు చూడాలి నాయన. కొన్ని ఏరియాల్లో అయితే ఒక చిన్న విషయం ఇలా డౌట్స్ అడిగిన చాలా పర్సన్ మా పర్సన్ కాదు, చాలా చుట్టుపక్కల చాలా పర్సన్ అడిగిన. అయితే వాళ్ళు ఏమంటారంటే, అంత లోతు నీకెందుకు, నీకు ఆ దేవుడు అంత సరిపోయేది కదా, నీకు అవన్నీ లోతు నీకెందుకు, నీకు అవసరం, దాంతో నీకు పని లేదు, నీకు రక్షణ ఇస్తున్నంత రక్షణ వచ్చిందిగా చాలు, నీకెందుకు అంటున్నారు. చాలా డౌట్స్ అడిగినా చెప్పలేదు, సమాధానం చెప్పలేదు ఎవరు కూడా. ఇంకా నీకెందుకు అంత లోతు అంటున్నారు. నీకు అంత లోతు అంటే నాకు తెలియదంటే వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం ఏం చెప్తారంటే, అంత నీకెందుకు, అంత లోతు నీకెందుకు అంటూ, నీకు అంత దీపు అవసరం లేదు, యేసుక్రీస్తు నమ్మినవా చాలు, నీకు అంత మించి ఏ అవసరం లేదు అంటారు. అది అప్పుడు మీరు పని చేయాల్సి ఉండే. అట్లా అంటున్నా ఇంటికి పిలవాలి. ఇంటికి పిలవాలి. అన్నం పెట్టి ఒట్టి కారం పెట్టాలి, తిను అనాలి. ఇదేంది ఇది వీటిని నువ్వు అని అంటే, ఏం కావాలయ్యా అనాలి. ఏ చికెనో మటనో అంటే, అంత లోతు నీకెందుకు అనాలి, అంత కాస్ట్లీ నీకెందుకు, ఏదో పెట్టి పోయి తినేసిపోరాదు. అంతేగా సరిగ్గా సరిపోతుంది అనమాట. ఇంటికి వస్తే మాత్రం చాలా కాస్ట్లీ పెట్టాలి, ఫ్రైలు. మళ్ళా వాక్యం ఏమో పైన చెప్తావా, పోనీ అలా అని చెప్పేసి చిల్లర్లు రూపాయలు కానుకలు ఏమంటాడు. చాలా మంది ఉన్నారు, ఏమిరా దేవునికి చిల్లర ఎత్తారా మీరు అంటాడు. మళ్ళా వాక్యం ఎత్తుకొని మీకు మాత్రం మంచి ఎర్ర నోట్లు, పచ్చ నోట్లు, నల్ల నోట్లు వేయాలి, మాకు మాత్రం పైనే సరిపోతుందా? సరిపోతుంది కదా. మరి గింత పెద్ద బైబిల్ ఎందుకు రాసినట్టు? దేవునికి పని లేకనా? దేవుని నమ్మని ఒక పేజీ రాసి పంపితే అయిపోయేదిగా. నా బాధంతో కూడా అదే అన్న. మరి ఇంతెందుకు రాసినట్టు? మరి దేవుడు దేవుడు నమ్మి సరిపోతాను కదా, ఈ బైబిల్ ఎందుకు, మనకు అవసరం లేదు కదా. బైబిల్ వద్దని చాలా పక్క పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇంక బైబిల్ తో పనే ఉంది. ఎందుకు రాసిపించారు మరి? అంటే ఈ రోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే బయటోళ్ళు కాదు, పాస్టర్లు. నిర్మోహమాటంగా చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నది పాస్టర్లు అని చెప్తాను. వివేకము పారం నిష్కపడమంటే నేను ఏమన్నా దగ్గర ఉండాలి అని అనుకున్నా. గ్రహించినాక ఉండవలసిన వారి దగ్గర కాదు. అసలు సువార్త సంఘాలకి ఏ పరిస్థితి వచ్చిందన్న, సంఘస్థులకి ఏ పరిస్థితి వచ్చేసి, సంఘస్థులని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వాళ్ళు సంఘస్థులు కాదు కదా. అదే కదా బైబిల్ ప్రకారంగా. అదే బాధ అంతా అదే. ఆ బాధ చేయబట్టే ఇప్పుడు మీ ఇంత ప్రయాసం, మీ ప్రయాసం. నేను ఎందుకు ఇప్పుడు ఎంత మంది తిడుతుంటారు తెలుసా? కామెంట్ లో చూడండి. ఎందుకంటే మనం చెప్పే జ్ఞానాన్ని గ్రహించే శక్తి లేనటువంటి వాళ్ళందరూ నిందరే. అర్థం కాదు వాళ్ళకు, అర్థం కాక తిట్టడమే. ఎవడు తిట్టినా మనం పట్టించుకోగా, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. స్వతంత్రులు అవ్వాలనుకునే ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు మీరు ఎక్కడ, నేను ఎక్కడ? 240 కిలోమీటర్లు బైక్ మీద ఇంత దూరం మేము ఎందుకు వచ్చాము? మధ్యలో ప్రాంతాలు లేవా? మధ్యలో జనాలు లేరా? కానీ ఇంత దూరం ఎందుకు వచ్చాను? మీకు అవసరమై ఉన్నది, మీ మనోనేత్రాలు వెలిగింపబడుతున్నవి, మీరు మెల్లగా బైబిల్ చదువుతున్నారు కాబట్టి మీ దాకా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, అనేకులను వదిలిపెట్టి. అది లెక్క. కాబట్టి ప్రతిదీ పిన్ టు పిన్. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తే ముగ్గురు దేవుళ్ళ, ముగ్గురు కలిపి ఒక దేవుడా, లేదంటే పర్టికులర్గా ఒక దేవుడా అని అన్నప్పుడు వీళ్ళని నమ్మినాము కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ పాస్టర్లను నమ్మాము కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలని కన్ఫ్యూజనే లేకుండా బైబిల్ నీట్గా చెప్పింది. ఇప్పుడు దేవుని గురించి నేను చెప్పను, బైబిల్ చెప్తుంది. ఓపెన్ చేసదు. 1 కొరింథీ పత్రిక, ఆత్మపూర్ణుడు పౌలు గారు, నిండు ఆత్మపూర్ణుడు పౌలు గారు
ఆత్మ సహాయంతో చెప్పాడు. ఈ మాట నేను చూపించే ముందు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకేనా, క్లారిటీ అవసరం కదా. ఒక క్లారిటీ ఏమి ఇవ్వాలి అంటే, మీకు పాత నిబంధనలో 39 పుస్తకాలు. అవునా, పాత నిబంధనలో 39 పుస్తకాలు. పాత నిబంధన ఎలాంటిదో 1-2 మాట చూపిస్తాను మీకు. ఒకసారి హెబ్రీ పత్రిక. ఎందుకు పాత నిబంధన చెప్పాల్సిన పరిస్థితి ఎప్పుడంటే ఎక్కువ కాదు, 1-2 రిఫరెన్సే చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల, మేలులు అంటే మంచి మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? పాత నిబంధన ధర్మశాస్త్రం అనేటటువంటిది నిజానికి ఛాయయే గాని నిజం కాదు. ఛాయ అంటే నీడ. కరెక్ట్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు మేలులు వచ్చాయి. ఆ మేలులకు నీడ లాంటిదే ధర్మశాస్త్రం తప్ప నిజం, పరిపూర్ణమైన నిజం అందులో లేదు. ఇదే ఇక్కడ రాయబడింది. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. నేను ధర్మశాస్త్రం గురించి బైబిల్ ఏం చెప్పిందో చెప్తున్నా. పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉన్నాయి కదా. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు ఎందుకు అని అంటే, ఈ రోజు మాక్సిమం ప్రతి చర్చిలో కొత్త నిబంధన మాట్లాడరు. పాత నిబంధన చూపించే భయపెడతా ఉంటారు. మనల్ని పాత నిబంధనలో చూపించే భయపెడతా ఉంటారు. దైవజనుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, పాస్టర్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని స్టార్ట్ చేస్తాడు. ఒక ఏలియా దగ్గరికి శతాధిపతి వస్తే అగ్ని దింపి వాళ్ళని కాల్చేశాడు. ఏమనుకుంటున్నావు నువ్వు పాస్టర్ అంటే అని అనగానే, అయ్యా 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 నీకు దండం పెడతా, అయ్యా వందనాలు అయ్యా అని మనం తగ్గిపోతాం. అది పాత నిబంధన కాలం నాయన, అది అయిపోయింది అనే జ్ఞానం మనకు ఉంటే ఆయన భయపెట్టడం, మనం భయపడటం ఉంటుందా? అనే కదా చెప్తున్నా. జనరల్ మనకు అర్థం కావాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి, కానీ తూకిగా మీకు చెప్తున్నాను. మనం పాత నిబంధన కింద ఉండకూడదు. మనం పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. పాత నిబంధన అండర్లో లేం. మనం ఉండాల్సింది కొత్త నిబంధన. దాని కొరకు 2 మాటలు రోమిలకు రాసినటువంటి పత్రిక. కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మనం. పాత నిబంధనలోని ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును అని చదవాలి మనం. ఇక్కడ 2 ఏముంది? ఏ మనుషుడికి ఆయన దృష్టికి. మొదటి ఏని ఏ అని చదవాలి, 2 ఏని ఏ అనాలి, తర్వాత ఐ కదా. సో అలానే ఇక్కడ 2 ఏ ఉంది. ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం ప్రకారంగా, ధర్మశాస్త్ర క్రియల మూలముగా. ధర్మశాస్త్రం ప్రకారంగా ఉంటే ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా దేవుని దృష్టికి కాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదు తెలియబడుచున్నది అని చెప్పాడా? అలాంటప్పుడు నీకు ధర్మశాస్త్రం ఎందుకు? దానివల్ల ఎవరు నీతిమంతుడు కాలేదు అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. నేను చెప్తే నువ్వేటి చెప్తా ఉంటావు, నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రంలో పరిపూర్ణ సత్యం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసి నేను సత్యం బోధిస్తున్నాను అన్నాడా లేదా? అన్నాడు. నేను బోధిస్తున్నది సత్యం అన్నాడు. నేనే సత్యం అని అన్నాడు. నేనే సత్యం అంటే నేను మాట్లాడుతున్న ప్రతి మాట సత్యం అని కదా. కానీ నా తర్వాత రాబోయేటటువంటి సత్య స్వరూపి అయిన ఆత్మ వస్తాడు చూడు, ఆయన వచ్చినప్పుడు సత్యం కాదు బోధించేది, సర్వసత్యం బోధిస్తాడు అని చెప్పాడు. యేసుప్రభువే చెప్పాడు. సర్వసత్యం ఏంటి, సత్యం ఏంటి అంటున్నారా అనుకుంటున్నారా? సత్యం, సర్వసత్యం. సత్యం అంటే నిజం, సర్వసత్యం అంటే పూర్తి నిజం. మాట్లాడటం నిజమే కానీ పూర్తిగా చెప్పటం, నిజాన్ని పూర్తిగా చెప్పటం. సర్వసత్యం అంటే పూర్తి నిజం, పూర్తి నిజం నా తర్వాత వచ్చేటటువంటి పరిశుద్ధాత్ముడు చెప్తాడు అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. చెప్పాడా? నిజమా? నమ్ముతున్నారా? యాడుంది? యాడుంది? ఉంది. యాడుందో నువ్వు అడగాలి, నేను చెప్పాలి. అదే ఇట్లనే చెప్పుకుంటూ పోతే అవునా అవునా అనుకుంటూ పోతాం మనం. అవునా అవునా అనుకుంటూ పోతాం కాదు, అవునా అవునా అన్న తర్వాత ఇది ఎక్కడుంది, ఇది బైబిల్ ఏడుంది అనాలి కదా మనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి చూడండి. నేను
నేను మీతో చెప్పవలసినవి మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభు. ఆ? అవునన్నా. మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను నేను మీతో చెప్పవలసినవి ఇంకను ఉమ్, అనేక సంగతులు కలవు గాని ఉమ్, ఇప్పుడు ఉమ్. మీరు వాటిని సహింపలేరు. అయితే అంటే నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. అంటే నేను చెప్తున్నది నిజమే కానీ నిజాన్ని పూర్తిగా నేను చెప్పట్లే, ఇంకా ఉంది. నిజం పూర్తిగా నేను చెప్పట్లే, ఇంకా ఉంది అని చెప్పి ఏమన్నాడు? మీరు సహింపలేరు. ఎందుకు చెప్పట్లేను నేను మొత్తం అని అంటే, మీరు తట్టుకోలేరు ఇప్పుడు చెప్తే. నేను చెప్తే నిజం మొత్తం చెప్తే మీరు ఇప్పుడు తట్టుకోలేరు, సహించలేరు అంటే తట్టుకోలేరు. అదే కాబట్టి నేను మొత్తం చెప్పట్లే, కొంచెమే చెప్తున్నాను అని చెప్పి. మరి మొత్తం ఎవరు చెప్తారు ప్రభు అని అంటే నెక్స్ట్ లైన్ చూడు. అయితే ఉమ్, ఆయన అనగా ఉమ్, సత్య స్వరూపి అయిన ఉమ్, ఆత్మ వచ్చినప్పుడు ఉమ్. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏమన్నాడు? ఆత్మ వచ్చినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఉందా? సత్యస్వరూపైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఇందుకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యం మీకు తెలియచేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా. అవునండి. ఇంతకు ఆ సత్యస్వరూపైన ఆత్మ ఎప్పుడు వచ్చాడు? ఏమైనా ఐడియా ఉందా? ఉందన్న లేలే పెద్దగొస్తు పండుగ రోజున అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడి 40 రోజులు అందరికీ కనబడ్డ తర్వాత శిష్యులతో చెప్పాడు, మీరు యెరూషలేంలోనే ఉండండి, ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోకండి, బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీరు అక్కడే ఉండండి, సత్యస్వరూపైన ఆత్మ నేను పంపిస్తా, మీరు అక్కడే ఉండండి, నేను పంపిస్తా అని వెళ్ళిన తర్వాత జస్ట్ 5-10 రోజుల్లోనే, గట్టిగా మాట్లాడితే ఒక 10 రోజుల్లోనే ఆత్మ అపోస్తలుల మీద, ఆ సత్యస్వరూపైన ఆత్మ అపోస్తలుల మీద దిగటం జరిగింది. అది ఎక్కడుంది అని అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి. పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ అప్పుడు వేగముగా వీచు ఆ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆ ఆకాశము నుండి ఉమ్, అకస్మాత్తుగా ఉమ్, వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. ఉమ్, మరియు ఉమ్, అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఉమ్, విభాగింపబడినట్టుగా ఉమ్, వారికి కనబడి ఉమ్, వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా ఉమ్, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉమ్, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఉమ్, అన్య భాషల్లో మాట్లాడసాగిరి. అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆ రోజు వచ్చింది అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగటం. ఆ రోజు జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనబడి ఆరోహణం అయిపోయిన పైకి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత 5-10 రోజుల గ్యాప్ లో పరిశుద్ధాత్ముడు దిగటం అపోస్తలుల మీద. ఆ పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీదకి వచ్చిన తర్వాత ఆ అపోస్తలుల ద్వారా పూర్తి సత్యం, సర్వసత్యాన్ని పరిశుద్ధాత్ముడు అపోస్తలులకు బయలుపరిస్తే ఆ అపోస్తలులు వాటన్నింటిని, ఆ సర్వసత్యం పూర్తి నిజాన్ని రాసేశారు. వాళ్ళు రాసినటువంటి ఆ పూర్తి నిజం ఎక్కడుంది? బైబిల్ అదే కొత్త నిబంధన. అదే ఈ కొత్త నిబంధన రాసింది ఎవరు? అపోస్తలులే. అదేనా? సో ఇప్పుడు వాళ్ళ ద్వారా రాయించింది ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడే రాయించాడు. వాళ్ళ ద్వారా రాయించింది పరిశుద్ధాత్ముడే అని బైబిల్ ఏడుంది అని అడగాలనా లేదా మీరు? అంతే కదా. అంతే. అది కూడా బైబిల్లో ఉంది. ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. మన సొంత మాటలు ఏది మాట్లాడుకోకూడదు. అవునా కదా. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు. మొదట గ్రహించుకోలేను. లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించాలి. మరి ఎట్లా రాసి మరి వీళ్ళు అని అంటే ఎట్లా అనగా ప్రవచనమును ఎప్పుడును మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు గాని, మనుషుని యొక్క ఇష్టాన్ని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అది లెక్క ఉందా లేదా? సో ఇలా పరిశుద్ధాత్మ సహాయముతో కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో పూర్తి సత్యం ఎక్కడుంది అని అంటే అపోస్తలుల ద్వారా పూర్తి సత్యం పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు చెప్పబడింది. ఆ పూర్తి సత్యంలో, ఏ సత్యంలో? పూర్తి సత్యంలో, సర్వసత్యంలో లేదా పూర్తి సత్యంలో దేవుడెవరో నీట్గా స్ట్రెయిట్ గా చెప్పబడింది. దేవుడెవరో చెప్పబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి మాటల్ని అపోస్తలులు ఇక్కడ రాశారు కదా. అవునన్నా. ఏంటన్నారు? యేసు ప్రభు ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? తను చెబుతున్నప్పుడు తను సగం సత్యమే చెప్పాడు, ఇంకా చాలా ఉంది అని చెప్పాడు. ఆ సగంలో ఒక మాట చెప్పాడు, నా తర్వాత వచ్చేటటువంటి పరిశుద్ధాత్ముడు సంపూర్ణ సత్యం, పూర్తి సత్యం చెప్తాడు,
ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడాడు అనుకో, ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడారు అనుకో, మీకు క్షమాపణ లభిస్తుంది, దొరుకుతుంది. కానీ నా తర్వాత దేవుడు పంపిస్తాడే పరిశుద్ధాత్ముడు, ఆయన చెప్పిన దానికి విరుద్ధముగా కనుక మాట్లాడారే అనుకోండి, మీ జీవితంలో పాపక్షమాపణ దొరకదు. ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో ఎప్పుడు మీకు పాపక్షమాపణ అనేదే లేదు అని యేసుప్రభు చెప్పాడా? చెప్పిండు. అడగాలే, అదే ఏడుంది అది, అదే నువ్వు చెప్తే వద్దు, బైబిల్ ఏడుంది అది అని చెప్పాలి, మనం అడగాలి. నేను చెప్పేశా అవునా అని ఎలుకుపోకూడదు. ఆ ఏడుని చూపి అన్నాడు. 12వ అధ్యాయం 31 చదువు. 12వ అధ్యాయం మత్తయి సువార్త. మనుష్య కుమారునికి మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభువుకి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. పాపక్షమాపణ అనేదే లేదు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడితే? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? దేవుడెవరో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? అపోస్తలుల ద్వారా కొత్త నిబంధనలు చెప్పాడు. అదే ఇప్పుడు మనం చూడబోయేది. 1 కొరింథీ పత్రిక 8:6, 8వ అధ్యాయము 5, 6, 2 వచనాలు చదవండి. దేవతలు అనబడిన వారును ప్రభువులు అని అనబడేవారును అనేకులున్నారు. చాలా మంది ఉన్నారు, అనేకులున్నారు. ఆకాశమందైనను, ఇది వినండి, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నా మనకు ఒక్కడే దేవుడు. ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఎవరా ఒకడు అని అంటే అక్కడే కంటిన్యూషన్, ఆయన తండ్రి అన్నాడా? ఇప్పుడు బైబిల్లో తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నాడు అనే విషయం పరిశుద్ధాత్ముడికి తెలుసా తెలీదా? ఆ పరిశుద్ధాత్ముడే ఏమని చెప్తున్నాడు? తండ్రి ఒక్కడే దేవుడు. మనకు ఆకాశంలో చూసుకో, భూలోకంలో చూసుకో, ఇంకో లోకంలో, ఏ లోకంలోనైనా మనకు దేవుడు అనేవాడు ఒకడే. ఆ ఒకడెవరు అంటే తండ్రి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మామూలుగా చూస్తేనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురు కనపడుతున్నారు. అవును, ముగ్గురు కనపడుతున్నారు, ఎవరు కాదన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురిలో దేవుడు ఒక్కడే. ఆ ఒక దేవుడు ఎవరు అంటే తండ్రి అనేవాడు ఒక్కడే దేవుడు అని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడా? నేను చెప్పానా? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పిన తర్వాత ఈ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడవచ్చా? మాట్లాడితే వాడికి పాపక్షమాపణ ఉందా? లేదు. ఇప్పుడు త్రిత్వం అనే వాడికి పాపక్షమాపణ ఉందా? లేనట్టే కదా. అర్థం కాకుండా ఏడుందయ్యా? దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అనేది. ఇప్పుడు అర్థం కాకుండా ఉండాల్సిన అవసరం ఏముందిడా? లేదు. నువ్వు అనవసరంగా ముగ్గురిని కలిపేసి, ఆ ముగ్గురిని కలిపి ఒకటిగా చూపించడం నీకు వల్లగాక చేతగాక ఫైనల్ గా చేతులు ఎత్తేసి ఇది మనకు అర్థం కాదని చెప్తున్నావు. నువ్వు త్రిత్వం అని చెప్పి రకరకాలుగా తిప్పి ఇది మనం బతికుండగా అర్థం కాదని చెప్పేస్తున్నావు. నువ్వు అంత కర్మేం బట్టిని చెప్పు, ఉన్నది చెప్పరాదు. బైబిల్లో దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి ఒక్కడే దేవుడు అని నీట్గా డైరెక్ట్ గా చెప్పాడు. ఇక్కడ నువ్వు నేను ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదన్నా. అందుకోసమే చెప్పాను నేను, పాస్టర్లను నమ్మితే కన్ఫ్యూజన్ ఉంటుంది, బైబిల్ నమ్మితే కన్ఫ్యూజన్ ఉండదు. నీట్గా ఉందా లేదా? ఇప్పుడు మీకు డౌట్, మరి ఇప్పుడు యేసు ఎవరు? అది ప్రాముఖ్యమైన విషయమే. అది ఇప్పుడు యేసు ఎవరు అని అన్నప్పుడు మళ్ళా పరిశుద్ధాత్మని అడుగుదాం. యేసు ఎవరు అని పరిశుద్ధాత్మని అడుగుదాం. యోహాను సువార్త. ఇప్పుడు మనం చూసిన ఒక మ్యాటర్ ఏంటంటే, కొత్త నిబంధన మొత్తం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం రాయించింది ఎవరని చూసాం? ఇందాక వచ్చినాం, పరిశుద్ధాత్ముడు కదా. రాయించిన పరిశుద్ధాత్ముడే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆయనకు అన్ని తెలుసా లేదా? తెలుసు. ఈ రోజు పాస్టర్లకు అన్ని తెలుసా? పరిశుద్ధాత్ముడికి అన్ని తెలుసా? పరిశుద్ధాత్ముడికి అన్ని తెలుసు, అంతే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని ఏమని నమ్మమని చెప్తున్నాడు? మనకు ఏమని నమ్మితే నీకు లాభం వస్తుందని చెప్తున్నాడు. మనం ఆయన అడుగుదాం. యోహాను సువార్త 20:30-31 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చాలా సూచక్రియలు చేశాడు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, అన్ని రాయబడలేదట గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు
క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి వ్రాయబడెను. అంటే రాయబడినవన్నీ కూడా ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు రాయించాడు. రాయించిన పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇవన్నీ నేను ఎందుకు రాయించానో తెలుసా? ఈ మొత్తం ఎందుకు రాయించానో తెలుసా? మీరు యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలని రాయించా. అలా నమ్మితే మీకు నిత్యం వస్తది అని రాయించా అని ఆయన చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడే చెప్పాడు కదా. పరిశుద్ధాత్ముడి కంటే ఎక్కువ ఎవరికి తెలిసిడా? అవునా కదా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే దేవుడు ఎవరయ్యా అని అడిగితే తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పాడు. అవును. మరి యేసుప్రభు ఎవరయ్యా అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు గమ్మున యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలనే ఇదంతా నేను రాయించింది. రాయబడినవన్నీ ఎందుకు రాయబడ్డాయి? చాలా రాయాలి ఆయన గురించి, ఆయన చేసిన క్రియల్లో చాలా రాయాలి. అన్ని రాయలే, కొన్ని రాశాను. ఆ కొన్ని కూడా ఎందుకు రాశానో తెలుసా? వీటిని చదివితే యేసు దేవుని కుమారుడు అని మీకు అర్థం కావాలి, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. అలా నమ్మితేనే మీకు నిత్యజీవం అనేది వస్తది అని రాయబడిన తర్వాత ఇప్పుడు తింగరేసాలు వేసేటటువంటి పాస్టర్లు అందరు కలిసి ఏమంటారు తెలుసా? గిరిగిరిగిరిగిరిగో అక్కడ అలా రాయబడింది చూడు, గిరిగిరిగిరిగో ఇక్కడ ఇలా రాయబడి అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు అనాలే, అవన్నీ నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. ఈ మాట రాసిన అసలు ఈ బైబిలే రాయించిన పరిశుద్ధాత్ముడికి తెలియదు అంటారా? మరి తెలిసిన పరిశుద్ధాత్ముడే ఒరే నోరు మూసుకొని యేసును దేవుని కుమారుడు నమ్మరా నిత్యజీవం వస్తుంది అని చెప్పినప్పుడు నీకు ఎక్స్ట్రాలు ఎందుకు, ఎక్స్ట్రాలు ఎందుకు? మరి అవునా కదా. పోనీ నువ్వు ఇంకా కథలు పెడితే, పోనీ నాకు ఒక వచనం చూపి, యేసును దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుంది అని ఒక రిఫరెన్స్ చూపించుకొని నేను నమ్ముతా. బైబిల్ మొత్తంలో ఒకటి చూపి. ఇప్పుడు ఇట్లా పట్టుకొని కూర్చో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి అన్ని తెలుసు. అన్నీ తెలిసిన పరిశుద్ధాత్ముడు నువ్వు చూపించే ఏ రిఫరెన్స్ అయినా అన్ని ఎవరికి తెలుసు? తెలుసు. అన్ని తెలిసిన ఆయనే యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నేను నిత్యం వస్తుంది అని చెప్పినప్పుడు ఇక నువ్వు ఎక్స్ట్రా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లే అంటున్నా. అసలు మ్యాటర్ అది. నువ్వు ఓవర్ ఎందుకు చేస్తున్నావు? మళ్ళా దేవుడు అన్నము అని చెప్తున్నావు కదా. సరే పోనీ నువ్వు చెప్పిన ప్రకారం నేను దేవుడు అని నమ్ముతా, యేసు ప్రభుని నమ్ముతా. యేసు ప్రభును దేవుడు అని నమ్మితే నిత్యం వస్తుంది అని, ఇక్కడ దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యం వస్తుందని ఆ పరిశుద్ధాత్ముడు చెప్పాడు కదా. అదే పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఇంకో చోట దేవుడు అని కూడా నమ్మండి, దేవుడు అని నమ్మినా మీకు నిత్యం వస్తుంది అని ఇంకెక్కడైనా ఒక్క రిఫరెన్స్ చూపించు చాలు, నేను నమ్ముతాపు అని చెప్పేసి. ఇదిగో అన్న, చాలా సంవత్సరాల నుంచి నేను చెప్పుకొని తిరుగుతున్నా. ఒరే బాబు, నేను నమ్ముతారా? బేషరతుగా బాహాటంగా యేసు ప్రభువును దేవుడు అని నమ్ముతా, దేవుడు అని ప్రకటిస్తారా? లాభం ఏమైనా ఉంటే చూపిరా, నాకు ఒక వచనం చూపిరా అంట. కొంతమంది అయితే ఏం చేశారు తెలుసా, ఇక విశ్వాసులు కొంతమంది రెచ్చిపోయి ఎంత చెప్పినా వినట్లేదని, ఒరే ఒక రిఫరెన్స్ చూపిరా, ₹1,00,000 ఇస్తా, ఒక్క రిఫరెన్స్ కి 1,00,000 అని చాలా మంది ముందుకు వచ్చారు. ఇంకొకరైతే 10 లక్షలు ఇస్తా ఒక రిఫరెన్స్ కి అని చెప్పేసి, కర్నూలులో ఉంటాడు ఒక సహోదరుడు, ఒక్క రిఫరెన్స్ చూపించాడు, 10 లక్షలు ఇప్పుడే ఇవ్వకపోతే నా షో ఘోషిస్తా అన్నాడు. అంత డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అని అంటే, నా దగ్గర అంత డబ్బులు ఇంత డబ్బులు ఉన్నాయి కాదు, అసలు ఆ వచనమే బైబిల్లో లేదు కాబట్టి నా ధైర్యం అని అన్నాడు. ఇప్పుడు మనం అనొచ్చు, ఒక రిఫరెన్స్ చూపి ₹1,00,00,000 ఇస్తా అని. మన దగ్గర ₹1,00,00,000 లేవు అని ఆలోచిస్తాడు, కానీ ఆయన దగ్గర పోనీ వచనం ఉందా? లేదు కదా. చెప్తున్నా, ₹10 ఇప్పుడు మన దగ్గర పోనీ ₹1,00,000 లేవా మీ దగ్గర? ఉంటాయి కదా. ఇస్తానన్నాం అనుకో, ఉంటదా? మన దగ్గర 1,00,000 అయితే ఉంటది, వచనం ఉంటదా? ఇంతకు మించి ఏం కావాలి మనకు? నేను అందరిని అడుగుతున్నది అదే. యేసుక్రీస్తు ప్రభులు వారంటే పడి చేస్తాం, ఆయన కోసం ప్రాణాలు అర్పిస్తాం, 100%. మీరైనా ఆయన పేరు చెప్పుకొని డబ్బులు దండుకొని ఆయన్ని మోసం చేస్తున్నారేమో లోకంలో ఉన్నటువంటి పాస్టర్. మీరైనా ఆయన పేరు చెప్పుకొని విశ్వాసులను మోసం చేసుకొని తిరుగుతున్నారేమో, కానీ మేము ఆయన కోసం కొట్టించుకోవటానికి చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. అలాంటిది యేసుప్రభువు దేవుడు అని నమ్మమని చెప్తే మేము ఎందుకు నమ్ముతాం? యేసుప్రభువు దేవుడు అని నమ్ముతాం, ప్రకటిస్తాం. కానీ మాకు ఒక్క వచనం కావాలి. ఒక్క వచనం ఏమని కావాలి? దేవుడు అని నమ్మితే వచ్చే లాభం.
దేవుడు అని నమ్మితే వచ్చే లాభం ఏమైనా ఉందా? లేదు. లాభం లేనప్పుడు నమ్మి ఏం చేయాలి? వ్యర్థమే కదా. పోనీ మీరు ఉదయం లేస్తే బయటికి అడుగు వెళ్తారు, ఏదో పనికి వెళ్తారు, లాభం లేకపోతే పనికి వెళ్తారా మీరు? ₹1 కూడా రాదు అని అంటే ఎలాంటి పని చేస్తారా మీరు? అరే ₹1 రాని పనే చేయనప్పుడు ఏ లాభం లేకుండా యేసుని దేవుడు నమ్మమంటే ఎట్లా నమ్ముతాను నేను? ఏం రాదు కాడా? ఏదైనా వస్తుంది అన్నట్టుగా చూపి, నమ్మకపోతే అడుగు, నేనే నమ్ముతా. పైగా ఫైనల్గా ఒక మాట చెప్తాను, ఫైనల్గా ఒక కాన్సెప్ట్ చెప్తాను, పెద్ద దూరం ఏం కాదు. ఓకేనా? ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? మన అలవాట్లు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే దేన్ని బట్టి ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు? ఏమి చేస్తే క్రైస్తవుడు అవుతాడు? క్రైస్తవుడు అవ్వాలంటే చేయాల్సిన మొదటి క్రియ ఏంటి? ఆరాధించడం, మారు మనసు అనుకుంటాను. ఏమన్నా మీరేమంటారు? చెప్పండి, అర్థం కాలేదు. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలి? క్రీస్తుని వెంబడించాలి. నేను అంటున్నది ఫస్ట్ క్రైస్తవుడు అని పిలువబడాలంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అది అవునా కదా? బాప్తిసం తీసుకోకుండా ఏ వ్యక్తి అయినా క్రైస్తవుడు అవుతాడా? ఒక వ్యక్తి బాప్తిస్మము అంటే క్రైస్తవుడు అవ్వాలంటే మొదటగా చేయాల్సింది బాప్తిస్మమే. ఫస్ట్ వింటాడు, విన్నంత మాత్రాన క్రైస్తవుడు అని పిలువబడడు. విన్న తర్వాత విశ్వసిస్తాడు. నేను నమ్ముతున్నానని చెప్పేసి 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళినా నువ్వు క్రైస్తవుడు కావు. క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకుంటేనే క్రైస్తవుడు అవుతావు, క్రైస్తవుడు అనబడతావు. క్రైస్తవుడు అని రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం, ఒక చర్చి మెంబర్గా నువ్వు అప్పుడు పిలువబడతావు బాప్తిస్మం తీసుకుంటేనే. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్తారా అని ఇంకొక వ్యక్తి క్వశ్చన్ అడగొచ్చు. పరలోకం వెళ్తాడా వెళ్ళడా అనేది ఆయన బతుకు మీద, బ్రతికిన విధానం మీద ఆధారపడుతుంది. కానీ ఫస్ట్ క్రైస్తవుడు అనబడాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి అని అన్నప్పుడు యేసును దేవుడు అని నమ్మి తీసుకోవాలా, దేవుని కుమారుడు అని నమ్మి తీసుకోవాలా? చెప్పండి. దేవుడు అని నమ్మి తీసుకోవాలి. దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పేసి బైబిల్లో ఎక్కడైనా వచనం ఉందా? ఇది మనకు కావాల్సింది, అవునా కదా? మనం అడగాల్సింది అదే. ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు యేసును దేవుడు అని నమ్మి తీసుకోవాలా, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలా? అదే బైబిల్లో ఉందా? ఇదైనా అదైనా బైబిల్లో ఉంటే ఏది ఉంటే అదే. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నదే, ఒక టైట్లే పెట్టా నేను. ఈ రోజు ఉన్న పాస్టర్లు అందరూ బాప్తిస్మం తీసుకోవాలి అని టైటిల్ పెట్టా. అందరూ బాప్తిస్మం తీసుకోవాలి, పాస్టర్లు అందరూ బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి ఎందుకు పెట్టాను తెలుసా? అందరూ దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు, అందరూ దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు. అవునవును. అలా అని బైబిల్లో లేదే. బైబిల్ ఏముందో తెలుసా? నువ్వు యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని పూర్ణ హృదయంతో, అంటే పూర్తిగా, మళ్ళీ గ్యాప్ ఉండకూడదు. పూర్ణ హృదయం అంటే 100%. 100% అంటే తెలుసు కదా? 90%, 95%, 50%, 70% కాదు, 100% దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, లేకపోతే బాప్తిస్మం తీసుకోకూడదు. అంతేనే కదా? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. ఏ పని చేసినా, నమ్మినా, బాప్తిస్మం తీసుకున్నా మనకు ఆధారం ఇందులో ఉండాలి. దీని ప్రకారం నేను చేశాను, దీని ప్రకారం నేను ఉన్నాను, దీని ప్రకారం నేను నమ్మాను అని వచనం చూపించుకోగలగాలి, అవునా కదా? అంతే అంతే. ఈ రోజు వీళ్ళు ఎవరైనా చూపించుకోవటానికి ఉందా? అవకాశం ఉందా? ఛాన్స్ అయితే లేదు, వాళ్ళకి లేదు. ఒక్క నిమిషం చెప్పను, ఏదో డౌట్ వచ్చింది. అదే నాకు ఒక డౌట్ వచ్చింది, ఎప్పుడు చెప్తారా? ఇప్పుడు చాలా మంది క్రీస్తుని బట్టి, కొందరు ఇప్పుడు చాలా మంది క్రీస్తుని బట్టి బాప్తిసం పొంది వాళ్ళ ఇష్టం చేతులు పట్టుకోండి. చాలా మంది యేసు ప్రభు దేవుడా అని చాలా మంది ఆ రకంగా, కొందరు ఇక్కడ కాకుండా చాలా మంది జరిగింది అట్లా. ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, మరొక దేవుడు లేడని చాలా మంది ఆ రకంగా కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది. అట్లా అయితేనే నీకు దేవుళ్ళ లెక్కబడతారు, లెక్కించబడతారు అని ఉంది అని అంటూ తెలియపరచు చాలా మంది. మళ్ళీ అందులో ఒకటి, చాలా మంది విశ్వసించరు కానీ అది ఇప్పుడు నువ్వు చెప్పే విధానం బట్టి నాకు ఒకటి అనిపిస్తుంది, అందులో సత్యం లేదు కాబట్టి చాలా మంది కోల్పోతారు కూడా. ఎందుకంటే చెప్పన్నా, విచ్చడి విడిగా జీవితం జీవిస్తారు, విచ్చడి విడిగా బ్రతుకుతారు. నాకు తెలిసిన వారు చాలా మంది అది సత్యంలా, ఆ సత్యంలో నిలబడితే ఇవన్నీ సమస్యలు వచ్చేదే కావని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సత్యంలో వెంబడిస్తే ఇంత దూరంకు ఒక వారిని అడిగేవారు కాకపోవని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా మంది
పేరు చెప్పకుండా మోసగార జీవితం జీవిస్తున్నారు, తాగుడు. చాలా మంది ఇదే, ఎక్కడ వెళ్ళినా నేను చాలా సందర్భాలు పోయినా, ఒకళ్ళు క్రైస్తవులు, వాళ్ళు పేరుకే క్రైస్తవులు తప్ప వాళ్ళ కుటుంబం అంతా ఈ దంచుడు బుక్కుడు కాలే. ఇక అంత నేను అనుకున్నా, అయితే నేను అనుకున్నా, అయితే క్రీస్తుని వెంబడించి వీళ్ళు చేస్తున్న పని ఏంటిదని నేను అడిగిన వాళ్ళని, ఆ పాస్టర్ని కూడా అడుగుదాం అనుకున్నా. ఆయన ఏమంటాడు ఎప్పుడన్నా, చెప్పలేక అనే మింగోలేక అనే ఏం చెప్తలేడు వాళ్ళకు. ఇట్లా అంటే రారాలు, నేను ఉన్నదానికి మాట్లాడితే రారా నా ఉద్దేశం బట్టి వాళ్ళకి ఏదో ఒక రోజు. చాలా మంది భయం ఏంటంటే ఇలా ఖరాఖండిగా ఉన్నది చెప్తే ఎక్కువ మంది రారు, అది ఉద్దేశం. ఎక్కువ మంది గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? మరి వాళ్ళు రాకపోతే నేనట బతికేది? వాళ్ళ ఉద్దేశం అదే బతుకు అనిపించింది, తెరువు కోసం బైబిల్ పెట్టినట్టే అదే అనిపించింది నాకు. నేను చెప్దాం అనుకున్నా, ఆ గూడెంలో మొత్తం వాళ్ళే, ఒక్కరు వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళందరూ తాగుతారు. ఇక నాకు మస్తు బాగా అనిపించింది. అదే ఇప్పుడు మొత్తానికి మీకు అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, బాప్తిస్మము తీసుకునేటప్పుడు యేసును దేవుడు అని నమ్మి తీసుకోవాలనా, దేవుని కుమారుడు అని నమ్మి తీసుకోవాలా అని అన్నప్పుడు మీరెందుకు ఇలా, వాళ్ళెందుకు అలా అని అంటే మనం క్వశ్చన్ అడగకపోవటం. ఈరోజు ఎవడైనా ప్రశ్న అడిగి ఉంటే వాళ్ళ జీవితం ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, అయ్యా నేను మిమ్మల్ని నమ్మాలా బైబిల్ని నమ్మాలా అని ఆయన్నే అడగాలి. ఇప్పుడు నేనైనా వచ్చాను, మీరు నన్ను నమ్మాలా బైబిల్ నమ్మాలా అంటే నేనేం చెప్పాలి? బైబిల్ నమ్మాలి, మీరు బైబిలే నమ్మండి అని చెప్పాలి. అదే కదా స్టార్టింగ్ నేను చెప్తుంది. ఇప్పుడు మీరు బైబిలే నమ్మాలి అని అన్నప్పుడు ఈ పాస్టర్ ఏ మాట అయితే మాట్లాడతాడో ప్రతిదీ బైబిల్ చూపిస్తుంది, అంతే కదా? ఎందుకంటే అయ్యా మీ మాట మేము నమ్మం, మీరే అన్నారు ఏమని, నన్ను నమ్మాలా పాస్టర్ని నమ్మాలా బైబిల్ నమ్మాలా అని చెప్పేసి అన్నప్పుడు మీరే చెప్పారు బైబిల్ నమ్మాలని చెప్పారు. మరి మీరు మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉందా లేదా నాకు చూపించు. ఇప్పుడు యేసును దేవుడు అని నమ్మి భాషను తీసుకోవాలని మీరు అన్నారు, అది ఉందా చూపించు అని అడగాలి. అడగలేకనే చాలా మంది ఇక్కడ చాలా చేయాలి. అదే అందుకోసమే మీరు ఇక్కడ నిలబడేది కొందరే కావచ్చు, యవనస్తులు చదువుకున్నటువంటి వాళ్ళు ఒక 2-3 కావచ్చు, కానీ పాపం ఏమి తెలియని చదువు రానటువంటి వాళ్ళను నడిపించాల్సింది మీరే. కాబట్టి మీకు నేను ఈ నాలెడ్జి, ఈ తెలివి, ఈ జ్ఞానం మీకు నేను ఎందుకు నేర్పించబోతున్నాను అని అంటే, ఈరోజు దేవుడే చెప్పాడు ఏమని, ఏ మానవుని నమ్మకు, ఏ మనిషిని నమ్మొద్దు, రాజులని నమ్మకు, ఏ వ్యక్తిని నమ్మకు, దేవుని మాత్రమే నమ్ము అన్నాడు. ఏ వ్యక్తిని నమ్మొద్దు అని అన్నప్పుడు పాస్టర్ కూడా వ్యక్తే కదా, పాస్టర్ కూడా మనిషే కదా, ఆ పాస్టర్ని కూడా నమ్మొద్దు. చెప్పే వాక్యం బట్టి అది కరెక్టా లేదా చూసుకోవాలి. అది నేను నిర్మోహమాటంగా చెప్తా, నేను పాస్టర్ని, మీరు నన్ను కూడా నమ్మకండి అని చెప్తా. అది వాక్యం బట్టి నేను చెప్పే మాట బైబిల్లో ఉంటేనే నమ్మండి, లేకపోతే నన్ను కూడా నమ్మదు. మిమ్మల్ని నాకు బానిసలుగా చేసుకోవటానికి నేనెవడిని? దేవునికి లెక్క చెప్పాలి. కానీ చాలా సంఘాలు నేను తప్పు చేస్తే నిలబడి ప్రశ్నించే ధైర్యం, స్థాయి, స్థితి మీకు నేను ఇవ్వాలి, అది కరెక్ట్ ఉండాలి, ఆ విధంగా ఇవ్వాలి. నేను రాంగ్ రూట్ లోకి వెళ్తే నిర్మోహమాటంగా విడిచిపెట్టాలి నన్ను మీరు. ఎందుకంటే దానిలో అది కూడా బైబిల్ చెప్పింది, ప్రతి మాటకు వచనం ఉంది, ప్రతి మాటకు బైబిల్ వచనం ఉంది. ఎందుకనంటే ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి అన్నానంటే, నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను అన్నదమ్ములనైనను అన్నప్పుడు పాస్టర్ ఎంత అంటే నేను ఎవరినైనా సత్యం కోసం వదిలిపెట్టగలగాలి. నా నిమిత్తం అని అంటే సత్యం నిమిత్తమే. కానీ చాలా సంఘాలు పడిపోయింది, చాలా మంది నిరాశ, అది వేరే. దానికి గల కారణం ఎవరయ్యా అంటే మనం గుడ్డిగా నమ్మటమే. అదే దాని వల్ల చాలా అనే విషయం మీరు అర్థమవుతుంది కదా. సో ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం, తర్వాత మీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తర్వాత కూర్చుందాం, ఓకేనా? 8వ అధ్యాయము 37. ఫిలిప్పు గారు ఎవరు? నిండు ఆత్మపూర్ణుడు ఫిలిప్పు గారు మాట్లాడుతున్నాడు అని అంటే ఫిలిప్పే మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. ఫిలిప్పు గారిది ఏం లేదు అక్కడ, ఆయనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ సాయంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీవు పూర్ణ హృదయం అంటే 100% పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. విశ్వసించిన ఎడల అనే మాటకు అర్థమేంటో తెలుసా? విశ్వసించితేనే, మనస్ఫూర్తిగా విశ్వసిస్తేనే భాషను తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు అని చెప్తున్నాడు. అప్పుడు విన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడు, పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. పూర్ణ హృదయంతో నమ్ముచున్నానని ఉత్తరం ఇచ్చాడు. అలా ఉత్తరం ఇచ్చాడు అంటే సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన వెంటనే ఏం జరిగింది చూడండి,
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. ఆ, అంతటా ఉమ్, ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ఇచ్చాడా? అక్కడ దేవుడు నమ్మినట్టుందా? దేవుని కుమారుడు అని నమ్మినట్టు ఉంది. దేవుని కుమారుడు అని నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు అవ్వాలంటే యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిసం తీసుకుంటేనే అతను క్రైస్తవుడు అవుతాడు. దేవుడని నమ్మి నేను కూడా క్రైస్తవుని అంటే అది డూప్లికేటే తప్ప ఒరిజినల్ కాదు. ఎందుకు డూప్లికేట్ అంటున్నామనంటే ఏది వచనం దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకున్నట్టు కానీ బాప్తిసం ఇచ్చినట్టు కానీ ఎక్కడైనా బైబిల్లో ఒక రిఫరెన్స్ అయినా ఉండాలి. అది నామమున, ఇది విశ్వాసం. అది వేరు, ఇది వేరు. యేసుక్రీస్తు నామమున పొందటం వేరు, యేసుక్రీస్తుని ఏమని విశ్వసించి పొందాలి అనేది వేరు. నేను విశ్వాసానికి సంబంధించిన మ్యాటర్ చెప్తున్నా. అది ఏ నామంలో పొందాలి అనేది వేరే మ్యాటర్, అది డిఫరెంట్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది విశ్వాసం కదా. నాకు పరలోకం ఇచ్చేది విశ్వాసమే, దేవునిలో నిలబెట్టేది విశ్వాసమే, బాప్తిస్మం పొందటానికి అర్హత రావాలంటే విశ్వాసమే. విశ్వాసం లేకుండా ఏవి చేయలేము. అలాంటి విశ్వాసమే ఈ రోజు గల్లంత అయిపోయింది. అలాంటి విశ్వాసమే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. చూడు, అవునా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇలా అనేక విషయాల్లో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, అన్ని తెలిసిన పరిశుద్ధాత్ముడే మనకు చెప్పాడు. యేసుని ఏమేమి నమ్మితే బాప్తిసం తీసుకోవాలో చెప్పాడు. యేసుని ఎలా నమ్మితే మనకు నిత్యం వస్తుందో చెప్పాడు. ఇదంతా వదిలిపెట్టేసి పాస్టర్ చెప్పింది ఎందుకు నమ్మాలి మనం? పాస్టర్ అంటాడు మీకు తెలియట్లేదు, మీకు అర్థం కావట్లేదు, ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురు కలిపి ఒక దేవుడే మళ్ళా అని చెప్తా ఉంటాడు. ఓకేనా? ఇదంతా కాదు. పాస్టర్ని నమ్మితే కన్ఫ్యూజన్. మీ డౌట్ ఏదో అడిగారన్న. అసలు నా దగ్గర చెప్పొద్దో లేదో, అనొచ్చో లేదో, ఈ మొహమాటమే వద్దు, డైరెక్ట్ గుడ్డే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు చెప్పిన సత్యవాక్యాన్ని 2 తిమోతి 3:15 సత్యవాక్యాన్ని సరిగా విభజించండి అని మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలం ఏంటంటే, మీరు చెప్పినట్టు పాత నిబంధన కొత్త నిబంధన మిక్స్ చేసి చెప్పారు, కానీ కన్ఫ్యూజన్ అవుతుంది. అసలు తండ్రి ఎవరు, దేవుడు ఎవరు, కుమారుడు ఎవరు అని. అంటే ఇలా అష్టమాట చెప్తాను ఎక్కువ, కానీ ఎక్కువ దేవుని కంటే ఫ్యాన్స్ సేవకునికి ఎక్కువ అవుతారు. కరెక్ట్ చెప్పినాను. అది అని ఈరోజు క్రైస్తవం పాడవడానికి గల కారణం ఏంటంటే, నిజం ఇది. ఈరోజు యేసును ఇప్పుడు పాస్టర్ని నమ్మినంతగా యేసు ప్రభుని కూడా నమ్మట్లేదు. ఒక పాస్టర్ని నమ్మేంతగా దేవుని కూడా నమ్మట్లేదు. ఒక పాస్టర్ని నమ్మినంతగా బైబిల్ని అస్సలు నమ్మట్లేదు. ఇది మోసం జరుగుతుంది క్రైస్తవంలో. అదేనా? ఏమంటున్నాడంటే, నేను ఇదే చెప్పుకొని తిరుగుతున్నాను. నా బాధ అదే. ఇప్పుడు బైబిల్లో నేను ఇప్పుడు ఉన్నట్టు చూపించినా కూడా నాకు సంబంధం లేదు, మా అయ్యగారు చెప్పిందే అని అంటే ఇప్పుడు ఆయన ఏమనాలి మనం? అంటే ఆయన దృష్టిలో బైబిల్ ఒక పనికిరానిది, అంతే కదా. అంటే పాస్టరే దేవుడు ఆయనకు. ఈరోజు క్రైస్తవ్యంలో దేవుడు ఎవరు అంటే పాస్టర్లే దేవుళ్ళు తప్ప దేవుడు పక్కకు పోయింది. పాస్టర్ కోసం ఏమైనా చేస్తారు, దేవుని కోసం ఏమీ చేయరు. కరెక్ట్ గమనించావు, అర్థం చేసుకునే విధానం అది. మాట మాట్లాడిన ఒక 1 year బ్యాక్ సువార్త చెప్పాలని కోరుకుంటే మాకు ఎక్కువ అంటే అభిప్రాయం అంటే స్టడీలో IPS IAS మాకు ఒక సువార్త గోల్ ఒక పలకాలని అని అడిగితే సిద్ధంగా ఉన్నప్పుడు ఒకరు సంపదకు వచ్చిన మనం సువార్త ఏమని చెప్పుదాం, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుదామా ఆలోచిస్తే ప్రతి ఒక్క ఆచారంలో కలవడి చేశారు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి మనం మళ్ళీ చెప్పుదే మనం నమ్ముతారా? స్టాప్ అయినా మన విషయంగా చాలా దుఃఖం వచ్చింది. ఈరోజు విశ్వాసాన్ని మార్చేశారు, సువార్త మారిపోయింది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రకటించినట్టుగా ఈరోజు ఒక్క పాష కూడా ప్రకటించట్లేదు. అది నాకు దుఃఖం వచ్చింది. ఏం చేయాలి? మీరు అపోస్తల కార్యములు చదవండి. బయటికి వెళ్ళి ప్రకటించటానికి మొదలుపెట్టినటువంటి అపోస్తలు ఎలా ప్రకటిస్తున్నారో చూడండి. ఆ విధంగా ఏ ఒక్క పాస్టర్ అయినా ప్రకటిస్తున్నాడో చూడండి. తేడా తెలిసిపోయిందండి. నా దానికి అవసరంలే. బైబిల్లోనే అపోస్తలు బయటికి వెళ్ళి సువార్త చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏమని ప్రకటించారు, వీళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు ఉన్నాడు. కానీ నాకు అర్థం చేసిందంటే ఆయనకు తెలియదని విషయం అర్థం నాకు. అంటే సువార్త చెప్పాలి అంటే ఈ రోజు దేవుడు అని చెప్తున్నారు, యేసుక్రీస్తే కుమారుడు దిగొచ్చిందని చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల నిజంగా రక్షణ లేదు కదా. బైబిల్ పరంగా చెప్పి ఏం ప్రయోజనం, లాభం లేదు కదా. యోహాను సువార్త ఫస్ట్ అధ్యాయంలో యోహాను సువార్త ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను,
అయితే ఇది ఇక్కడ ఈ ఆయన దేవుని దేవుడు అన్నాక ఇక్కడ కింద మళ్ళీ క్రీస్తు గురించి వచ్చింది అన్న దీన్ని మిక్సింగ్ చేసి లేదు తండ్రి దేవుడు ఒక్కటే అని అంటే నాకేం అర్థం ఏంటంటే ఈ వచనం చదివినప్పుడు ఇది ఈ మొదటి యోహాను సువార్త 1:2 వచనంలో క్లారిటీగా ఉంది. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. ఏముంది? దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఉన్నారు, కుమారుడు. కానీ వీళ్ళు ఏమర్థం చేసుకుంటే లేదు దేవుడు ఈ దేవుడును ఇక్కడ ఉన్నాయన ఇద్దరు ఒకటే అని చెప్పేది. చదువుతున్నటువంటి విధానం చాలా క్లియర్ గా ఉంది. అంటే నేనేం చెప్పానంటే నేను కూడా చాలా చోట్ల దాని గురించి మాట్లాడాను. అక్కడ వాక్యం దేవుడై ఉండేను అని అన్నప్పుడు వాక్యం దేవుడై ఉండేను అని చెప్పారు కదా. అంటే ఆ వాక్యం ఎవరు అని అంటే యేసు ప్రభు అని అంటారు వాళ్ళు. యేసు ప్రభు దేవుడై ఉండేను అని చెప్పేసి రాయబడింది అక్కడ అనే విధంగా వాళ్ళు మాట్లాడతారు. పోనీ ఒకవేళ కొద్దిసేపు అదే అనుకుంటే దేవుడై ఉండేను అని ఉంది, దేవుడు అని నమ్మమని అయితే లేదుగా. లేదు, దేవుడై ఉండేనని ఉంది కానీ నమ్మమని అయితే లేదుగా. వాక్యం ప్లేస్ లో యేసు ప్రభు పెట్టావు. యేసు ప్రభు యేసు అని ఉన్న చోట వాక్యం పెట్టి చదువుదాం ఒక వచనం అని చెప్పేసి నేను ఒక చూపించాను. ఏంటి ఇప్పుడు అదే యోహాను సువార్త 20:32 వచనం చదువు. 20:32 చదువు. 20:32 లేదన్నా 31 ఉందనా? 31 ఉందా? 31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్టు అన్న దగ్గర వాక్యం పెట్టు. వాక్యం అన్న దగ్గర యేసు అని పెడతాను కాబట్టి యేసు అన్న దగ్గర వాక్యం పెట్టు. వాక్యము దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్టును అని రాయబడను. అంటే వాక్యము దేవుడని నమ్మాలా దేవుని కుమారుడని నమ్మాలా అని అంటే పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు వాక్యము దేవుని కుమారుడని నమ్మరా అని అనే కదా. అదే అక్కడ ఉన్నది దేవుడై ఉండెను అనేటువంటి మాట ఎన్నో భాషల్లో నుంచి రూపాంతరం అంటే ట్రాన్స్లేషన్ తర్జుమా జరిగింది కదా. అక్కడ ఒరిజినల్ గా దైవత్వం గలదై ఉండేను అని చెప్పాల్సింది పోయి దేవుడై ఉండేను అని రాసేశారు అనేటటువంటి విషయం మనకు లోతుల్లోనికి వెళితే ఒరిజినల్ గా కొత్త నిబంధన రాయబడింది గ్రీకు భాషలో. అంటే ఇవన్నీ మీకు అర్థం కాదు, నేను చదువుకున్నోనివా కాబట్టి దీని ఒరిజినల్ గ్రీకులో వెళ్ళి కూడా చూశాను నేను. అక్కడ దేవుడు అనేటటువంటి విధానంలో ఏం చెప్పబడలేదు. ఏముందంటే దైవత్వం దేవుని యొక్క తత్వం కలిగినదిగా ఉన్నది దేవుని వాక్యం అనేటువంటి విధానంలో రాయబడింది అక్కడ. దాన్ని వీళ్ళు పట్టుకొచ్చేసి దేవుడై ఉండేను అని రాశారు. ఒరిజినల్ గా దేవుడై ఉండేను అనేటువంటి మాట దేవునికి రాయకూడదు. ఇక్కడ ఏముంది అని అంటే దేవుడై ఉండేను అని అంటే అది ఒకప్పుడు ఉండేను అనే విధంగా ఉంది. దేవుడు అనేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నవాడు అని చెప్పాలి కానీ ఉండేను అనే మాట రాకూడదు. ప్రశ్న ఉండాలి, వచ్చినట్టు ఒక్క దగ్గర అన్నిట్లలో ఉండాలి ఆ రూల్స్ ప్రకారం అయితే. కానీ ఒక్క దగ్గర మన అందుకోసమే నేను మనం మోసపోకుండా ఉండాలంటే పాస్టర్ చేతిలో మోసపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే యేసును దేవుడు అని నమ్మితే వచ్చే లాభం ఏమైనా ఉంటే చూపించండి. నిత్యం వస్తుందా? పోనీ బాప్టిజం తీసుకునేటప్పుడు అలా నమ్మి బాప్టిజం తీసుకోమన్నాడా? దేవుడు మనలో ఉండాలన్నా మనం దేవునిలో నిలబడాలన్నా యేసుని ఏమని ఒప్పుకోమని బైబిల్ చెప్పింది. ఈ లోకంలో పాపాన్ని జయించాలంటే యేసుని ఏమని నమ్మాలి? ఏమని ఉందా ఆధారం? లేనప్పుడు అనవసరమైన ప్రయత్నం అనవసరమైన ప్రయాసం నువ్వెందుకు పడుతున్నావు అనేది మనం చెప్పాల్సిన పాయింట్. లాభం లేనప్పుడు దేవుడని నమ్మి ప్రకటించి నమ్మమని చెప్పి ఉపయోగం ఏంటి? దీనివల్ల నన్ను అడిగితే ఏ పాస్టర్కి దీనివల్ల ఆధ్యాత్మిక లాభం ఉండదు, కానీ దీనివల్ల లాభం ఒకరికే, సాధారణంగా. వాడి టార్గెట్ ఏంటి? జనాలందరి నరకాలో పడాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఎట్టాగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు యేసుప్రభు. ఆ యేసుప్రభుని దేవుడినిగా చేసేసినాను అనుకో, అసలు దేవుడు పక్కన పడ్డాడు అనుకో, అప్పుడు అందరూ ఏమవుతారు? దేవుడు దేవుని కుమారుడైన క్రీస్తు వాళ్ళని క్లియర్ కట్ గా వీళ్ళు తెలుసుకుంటే వీళ్ళకి నిత్యం వస్తుంది. తెలుసుకోకుండా చేసేస్తే మిస్ అవుతుంది. అందుకోసం వాళ్ళు కన్ఫ్యూజన్ పెట్టాడు వాడు, సాతాను వాడు, క్రైస్తవులు జరగదు. అదే కన్ఫ్యూజన్ ని మోసుకుంటూ ఈ పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది అర్థం కాదు, ఇది ఎప్పటికి ఇంతే, కన్ఫ్యూజనే, మనం చచ్చిపోయేంత వరకు అర్థం కాదు అని చెప్పి అందరినీ కట్టకట్టుకుని అడిగి నడిపిస్తున్నారు అంటే దానికి లాభం, దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పాస్టర్
భౌతికంగా వీడికి వస్తుంది. పాస్టర్కి. భౌతికమైనటువంటి లాభం ఏంటి అంటే ఫస్ట్ అలా చెప్తే అనేకులు యేసు దేవుడు అని నమ్మారు కాబట్టి అందరి ముందు నేను కూడా అదే చెప్పాను అనుకో, ఎక్కువ మంది నా దగ్గరికి వస్తారు. ఓకేనా? సంతోషం. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన తండ్రి, పరమాత్ముడ తండ్రి, ఇదిగో నాయన